ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి క్వశ్చన్ ఏంటంటే సో whenever yes we purchase a domain domain name from any domain registrar. Yes, whenever we purchase a domain name from any domain registrar, okay, so we will get two items. We'll get two items. Number one, first item. Number two, second item. So first item parent అంటే సో జనరల్ గా దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే రికార్డ్ సెట్ అని పిలుస్తాం. ఈస్ రికార్డ్ సెట్ వన్. సో రికార్డ్ సెట్ టూ రికార్డ్ సెట్స్ వస్తాయి. వి విల్ గెట్ టూ ఐటమ్స్ అంటున్నాం కదా. ఐటమ్స్ అనే భాష మనం నార్మల్ గా ఉపయోగించాం, బట్ దిస్ ఐటమ్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ as రికార్డ్ సెట్స్. సో we will get two record sets. Okay, fine. So first record set ఏంటి, సెకండ్ రికార్డ్ సెట్ ఏంటి అంటే రికార్డ్ సెట్ వన్ మనం ఏమని పిలుస్తాం అంటే నేమ్ సర్వర్స్ అని పిలుస్తాం. నేమ్ సర్వర్. ఓకే. సో రికార్డ్ సెట్ టూ ని మనం ఏమని పిలుస్తాం అంటే SOA, స్టార్ట్ ఆఫ్ అథారిటీ. ఈ రెండు రికార్డ్ సెట్స్ మనకు వస్తాయి అన్నమాట. సో నేమ్ సర్వర్ యాజ్ వెల్ as స్టార్ట్ ఆఫ్ అథారిటీ. ఎప్పుడు వెన్ యూ పర్చేస్ ఏ న్యూ డొమైన్, a domain from any domain registrar అంటే domain providers. Registrar means what? Domain registrar means what? Domain JSTRAR. Domain registrar is equal to domain providers. అని మీరు అలా అనుకో. డొమైన్ రిజిస్ట్రార్ అన్న ఒకటి, ప్రొవైడర్స్ అన్న ఒకటి, బోత్ ఆర్ సేమ్ నేమ్స్. ఓకే. సో లేమెన్ లాంగ్వేజ్ లో డొమైన్ ప్రొవైడర్స్, టెక్నికల్ గా అయితే డొమైన్ రిజిస్ట్రార్. ఓకే. సో నార్మల్ గా అయితే దే విల్ గివ్ టూ ఐటమ్స్, layman language, but technical ga aithe they will give you two record sets. We will get two record set whenever you purchase a new domain from any domain registrar. Okay, record set 1, record set 2 antaru. Okay, so record set 1 ante name server, record set 2 ante SOA, start of authority. SOA, start of authority. SOA అంటారు దాన్ని. ఓకే, స్టార్ట్ ఆఫ్ అథారిటీ. ఓకే, సో నేమ్ సర్వర్, దీన్నే మనం ఫ్రెండ్స్ దీన్నే మనం ఎన్ఎస్ రికార్డ్ సెట్ అని కూడా అంటాం. ఎన్ఎస్ రికార్డ్ సెట్, SOA రికార్డ్ సెట్, అర్థమైంది. SOA రికార్డ్, ఎన్ఎస్ రికార్డ్, కొంతమంది ఎట్లా కూడా పిలుస్తారు, NS రికార్డ్, కొంతమంది అట్లా. సో దీన్నే మనం SOA రికార్డ్ అంటే ఇదంతా రికార్డ్ సెట్స్ అని పిలుస్తారు, టెర్మినాలజీ. SOA రికార్డ్ అట్లా. సో ఇలా కూడా పిలుస్తారు, ఇట్లా. సో ఇవి మనం చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు అడుగుతాడు ఎవరైనా సరే, ఏ డొమైన్ రిజిస్టర్ అయినా. సో డొమైన్ రిజిస్ట్రార్స్ మనకి చాలా మంది ఉన్నారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డొమైన్ రిజిస్ట్రాంట్స్. డొమైన్ రిజిస్ట్రాంట్, రిజిస్ట్రార్స్. ఓకే. సో ఎవరున్నారు అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఫస్ట్ ప్లేస్ గోస్ టు GoDaddy. ఓకే, ఓకే. రెండో ప్లేస్ హోస్టింగ్. మూడో ప్లేస్ ఏంటి, విక్రాక్ అట్లా. సో నాలుగో ప్లేస్ ఇంకా ఉంది విక్స్ అని, సమ్ అదర్ థింగ్స్. తర్వాత మనకి ఐదవది ఎవరో మీద కూడా నేను చెప్తాను ఇప్పుడే. సో మన AWS లో కూడా డొమైన్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు. AWS నుంచి కూడా డొమైన్స్ ని పర్చేజ్ చేసుకోవచ్చు. అదే ఇది, ఏది, విత్ ద హెల్ప్ ఆఫ్ Route 53.
అర్థమైందా? రౌట్ 53 అదేంటంటే రౌట్ 50 దీనికి కూడా ఉపయోగిస్తాం. ఎస్, డొమైన్స్ ను కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఎక్కడ? రౌట్ 53 నుంచి. ఎలాగా? చూపిస్తాం అది. ఇలాగా అంటే డొమైన్ రిజిస్టర్ ఎట్లా అంటే రౌట్ 53 ఫంక్షనాలిటీ ఇది కూడా ఉంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ రౌట్ 53. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ రౌట్ 53 అనమాట జనరల్. సో ఇలాగా అంటే ఎవరైనా సరే ఇలాగా మనకి రికార్డ్ సెట్స్ వస్తాయి ఎవరి నుంచి కొన్నా. సో ఈ ఫంక్షనాలిటీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ప్రాబ్లం. బట్ అది ప్రాక్టికల్ కూడా మనం చూడొచ్చు ఈజీగా. సో ప్రాక్టికల్ గా కూడా మనం ఈజీగా చూడొచ్చు ఆ ఫంక్షనాలిటీని, నో ప్రాబ్లం. సో ఎనీవే మనకి రౌట్ 53 ఫంక్షనాలిటీ రౌట్ 50 ఫంక్షనాలిటీ అనేది డిఫరెంట్ గా నో ఇష్యూ. ఓకే, గుడ్. సరే మనం ఇలా చూద్దాం. ఓకే, ఇది యాక్చువల్ గా స్టోరీ. సో ఇక్కడ నేమ్ సర్వర్స్ ఉన్నాయి కదా, నేమ్ సర్వర్స్ యాక్చువల్ గా చెప్పాలంటే బై డిఫాల్ట్ మనకి రెండు సర్వర్లు వస్తాయి. ఇలాగా బై డిఫాల్ట్ వి విల్ గెట్ టూ నేమ్ సర్వర్స్. బై డిఫాల్ట్ వి విల్ గెట్ టూ నేమ్ రికార్డ్స్ సర్వర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ సర్వర్ 1 అండ్ నేమ్ సర్వర్ 2. నేమ్ సర్వర్ 1 అండ్ నేమ్ సర్వర్ లాగా అలా వస్తాయి అన్నమాట. ఓకే, ఇది సరే చూద్దాం ఏంటని. సరే ఓకే, ఎనీవే సో రౌట్ 53కి సో ఫంక్షనాలిటీ అది వేరే విషయం, ఇది మనం తర్వాత చెప్పుకుందాం, నో ప్రాబ్లం. సో ముఖ్యంగా రౌట్ 53 ఫంక్షనాలిటీ మేజర్ ఫంక్షనాలిటీ గురించి మనం మాట్లాడుకోవాలి actually. సో మేజర్ ఫంక్షనాలిటీ రౌట్ 53 ఏం చెప్తుంది అసలు, ఏంటి అసలు రౌట్ 53 అనేది మనం ఆల్రెడీ కొంతవరకు స్టడీ చేసాం, చాలా వరకు మనకి ఎక్కింది రియల్ గా చెప్పాలంటే. సో అసలు ఏంటి ఇది రౌట్ 53 అంటే అసలు ఏంటి అంటే నేను రెండు మాటలు రాస్తా. ఏంటంటే అసలు మనకి ఫస్ట్ పాయింట్ అసలు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, బ్యాలెన్సర్ అంటే ఏంటి, తర్వాత అసలు రౌట్ 53 అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అర్థమైతే చాలు, ఈజీగా మీకు సబ్జెక్ట్ అర్థం. సరే వాటికంటే అర్థం కాక పక్కన పెడదాం. ఎప్పుడైనా సరే మనకి యూజర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ లో అంటే ఆ ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి లోడ్ బ్యాలెన్సర్ వాడతాం. సో లోడ్ బ్యాలెన్సర్ ఇన్ ద సెన్స్ వాట్, distribute the traffic across multiple servers. Distribute the traffic across multiple servers. We use elastic load balancer. దాన్నే మనం ఏమంటాం, ELB, elastic ELB. ELB means what? Elastic load balancer. So the purpose of the elastic load balancer is to distribute the traffic across the servers, across EC2 instances. అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క ఫస్ట్ ఏంటి, డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్. So across multiple servers. Good. Okay. అర్థమైందా? ఓకే, అక్రాస్ మల్టిపుల్ సర్వర్స్. ఇది కూడా ఏంటో తెలుసా, ఇది కూడా అక్రాస్ మల్టిపుల్ సర్వర్స్ అన్నాం కదా అక్కడ. ఇది ఏం చేస్తుంది తెలుసా, డిస్ట్రిబ్యూట్ ద సర్వర్, డిస్ట్రిబ్యూట్ 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 ద ట్రాఫిక్. అంటే లేమెన్ లాంగ్వేజ్ లో మీకు అర్థంగా అక్రాస్, ACROSS. అక్రాస్ ఇక్కడ ఏంది, మల్టిపుల్ సర్వర్స్ అన్నాం కదా, మల్టిపుల్ రీజియన్స్. అది యాక్చువల్ గా అది అంటే ఇదనమాట. అంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ ఒక రీజియన్ లోనే పనిచేస్తే ఆ సర్వర్లకి లోడ్ ని షిఫ్ట్ చేయడం అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఏంది, మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సర్లు ఉంటాయి, మల్టిపుల్ రీజియన్స్ ఉంటాయి. మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సర్లు మల్టిపుల్ రీజియన్స్ ఉన్నప్పుడు లోడ్ బ్యాలెన్సర్ పనిచేయదు, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. అప్పుడు ఏంది, రౌట్ 53కి వస్తాం. అంటే ఏంది, మల్టిపుల్ రీజియన్స్. సో మల్టిపుల్ రీజియన్స్ ఉన్నప్పుడు అర్థమైందా, మనం రౌట్ 53కి వెళ్తాం. అర్థమైందా? దాన్ని ఇంకో భాషలో సార్ కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి సార్ అంటే ఏం లేదు, బ్యాలెన్స్ ద ట్రాఫిక్, BALANC, బ్యాలెన్స్ ద ట్రాఫిక్, బ్యాలెన్స్ ద ట్రాఫిక్
ఓకే, బ్యాలెన్స్ ద ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ రీజియన్స్. ఇది దీనికి రౌట్ 53 అంటే. మరి ఇదేంది ఇది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఎలా చెప్పగలరు మీరు? వాట్ యు సే అంటే దానికి కూడా ఏం లేదు, బ్యాలెన్స్ ద లోడ్, బ్యాలెన్స్ ట్రాఫిక్, ఓకే, బ్యాలెన్స్ ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ సర్వర్స్. ఓకే, బాగుంది, మల్టిపుల్ సర్వర్స్ విత్ ఇన్ ఏ సింగిల్ రీజియన్. అది దాని కాన్సెప్ట్. అందువల్ల అది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అయింది. ఇందువల్ల ఇది రోడ్ 53 అయింది. సో రోడ్ 53 అనేది ఇట్స్ లైక్ గ్లోబల్ నేచర్ అనమాట. ఇట్స్ లైక్ ఏ గ్లోబల్ నేచర్. అది చెప్పాలంటే గ్లోబల్ నేచర్, ఇట్స్ హ్యావింగ్ గ్లోబల్ నేచర్ ఇన్ ద సెన్స్ వాట్? సో సింపుల్ గా చెప్పాలంటే విత్ ఇన్ ద రీజియన్ లో, సింగిల్ రీజియన్ లో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. బట్ సింగిల్ రీజియన్స్ కాదు, ఇక్కడ మల్టిపుల్ రీజియన్స్ లో నీ బిజినెస్ నడుస్తూ ఉంటది. మల్టిపుల్ రీజియన్స్ లో నీ డొమైన్ ఒకటే ఉంటుంది. ఒక డొమైన్ నేమే ఉంటుంది, బట్ మల్టిపుల్ రీజియన్స్. ఒక సర్వర్ ఒక రీజియన్ లో ఉంటుంది, మరొక సర్వర్ ఇంకొక రీజియన్ ఉంటుంది. అంటే 100 సర్వర్స్ ఒక రీజియన్ లో ఉంటాయి, ఇంకో 200 సర్వర్స్ ఇంకో రీజియన్స్ ఉంటాయి. బట్ బిజినెస్ ఈజ్ సేమ్, బట్ డొమైన్ నేమ్ ఈజ్ సేమ్. బట్ హౌ కెన్ ఐ రీసాల్వ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే రౌట్ 53 ద్వారా సాధ్యమైంది. అట్లా అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కంటే ముందే రౌట్ 53 ఉంటది కాబట్టి ఇది ఏం చేస్తుంది? డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ రీజియన్స్, బ్యాలెన్స్ ద ట్రాఫిక్ అక్రాస్ మల్టిపుల్ రీజియన్స్. ఎలాగైనా డిస్ట్రిబ్యూట్ అన్నా బ్యాలెన్స్ అన్నా ఎట్లయినా ఒకటే, బ్యాలెన్సింగ్. సో ఇక్కడ కూడా అంతే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే బ్యాలెన్సింగ్ ద లోడ్. ఇదేంటి? బ్యాలెన్సింగ్ ద లోడ్ అనమాట. బ్యాలెన్సింగ్ ద లోడ్ అని అర్థం. ఏది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే బ్యాలెన్సింగ్ ద లోడ్, బ్యాలెన్సింగ్ ద ట్రాఫిక్. ఇది యాక్చువల్ గా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కి ఇది అర్థమైందా? ఇది యాక్చువల్ గా స్టోరీ. సో ఈ స్టోరీలో కొంత మనం ఆల్రెడీ నేను చెప్పాం. రియాలిటీలో మనం చూస్తే మనం ఎప్పుడైనా సరే రియాలిటీలో, సో ఇప్పుడు మనకి యాక్చువల్ గా రిక్వెస్ట్ వస్తూ ఉంటుంది. అర్థమైందా? రిక్వెస్ట్ వస్తూ ఉంటుంది యాక్చువల్ గా. సో ఏం జరిగింది? రౌట్ 53 ఏం చేస్తుంది తెలుసా? సో ఇక్కడ ఇక్కడ ఎస్ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? www.abcbank.com కొడతాడు. దట్స్ ఇట్. సో వెనెవర్ ద యూజర్ ఎంటర్, ఈ యూజర్ యాక్చువల్ గా వెనెవర్ ద యూజర్ ఎంటర్ డొమైన్ నేమ్, అర్థమైందా, ఇన్ దిస్ ఏరియా. సో నౌ R53 and that means what? Route 53 అర్థమైందా, helps you to connect the user request to the respective website. అంతే, యూజర్ రిక్వెస్ట్ ని రెస్పెక్టివ్ వెబ్సైట్ కి కనెక్ట్ చేయే విధంగా పనిచేసి పెట్టింది అది. అర్థమైందా? అంతే, మనం అలా అనుకోవాలా. అర్థమైందా? మనం వెనెవర్ వి టైప్ ఎనీ డొమైన్ నేమ్ ఇన్సైడ్ యువర్ ల్యాప్టాప్, జస్ట్ ప్రెస్ హిట్ ఎంటర్ బటన్. ఓకే, then route 53 receive your request to connect a website, to connect your respective website. అంటే ఏంది ఇది? రౌట్ 53 అనేది మీడియేటర్ యాక్చువల్ గా. ఎస్ మీడియేటర్ అనమాట. ఎవరికి? నీకు వెబ్సైట్ కి మధ్యలో మీడియేటర్. ఇక దాని లోపల ఎస్ ఏ రీజియన్ కనెక్ట్ అవుతావు అనేది నీ విషయం. అది ఇండియా రీజియన్ లో కనెక్ట్ అవుతావా, అది సింగపూర్ రీజియన్ లో కనెక్ట్ అవుతావా, లేకపోతే యుఎస్ రీజియన్ లో కనెక్ట్ అవుతావా, లేకపోతే ఇంకో సమ్ అదర్ రీజియన్ లో కనెక్ట్ అవుతా, నీ ఇష్టం. సో అయితే ప్రతి రీజియన్ లో ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఏంది? లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది యాక్చువల్ గా. అంటే ఈ అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్, ఈఎల్బి, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ఉంటుంది యాక్చువల్ గా. సో ఇప్పుడు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏంది? డిఫరెంట్ సర్వర్లు ఉంటాయి ఇక్కడ, డిఫరెంట్ సర్వర్లు ఉంటాయి యాక్చువల్ గా. అట్లా సో డిఫరెంట్ సర్వర్లు ఉంటాయి. ఇదొక ప్లేస్, ఇదొక ప్లేస్, ఇదొక ప్లేస్, ఇదొక ప్లేస్, అట్లా అన్నమాట. సో ఈ ప్లేస్లు మొత్తానికి గ్లోబల్ నేచర్ అని చెప్పాను కదా. అంటే ఈ ప్లేస్ మొత్తం ఎలా ఉంటది యాక్చువల్ గా చెప్పాలంటే మనకి రీజియన్.
సో దిస్ ఇస్ వన్ రీజియన్. ఓకే, ఈ రీజియన్ కి ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ వాడాం ఫస్ట్ వన్. దిస్ ఇస్ వన్ రీజియన్ 2, దానికి సెకండ్ వన్ వాడా. దిస్ ఇస్ రీజియన్ 3, దానికి థర్డ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ వాడా. దిస్ ఇస్ రీజియన్ 4, దానికి ఫోర్త్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ లో వాడా. అట్లా. సో వీటన్నిటికీ మధ్యలో మీడియేటర్ ఎవడు అంటే రౌట్ 53. వీడు అసలు గ్లోబల్ నేచర్. వీడు 1 2 3 4 అలాగా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ట్రాఫిక్. అంటే ఎలా చేస్తాడు? వచ్చిన రిక్వెస్ట్ ని బట్టి. అంటే రిక్వెస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా తెలుసుకుంటాడు వాడు? అందుకనే వీడు ఒక పాలసీ రాసుకుంటాడు. ఆ పాలసీని మెయింటైన్ చేసేదే దాన్నే మనం ఏమంటామంటే రికార్డ్ అంటాం. ఒక రికార్డు మెయింటైన్ చేస్తాడు. ఆ రికార్డ్ లో రాసుకుంటాడు, ఇదిగో ఇదిగో ఇక్కడ ఇదిగో ఈ ప్లేస్ నుంచి కానీ రిక్వెస్ట్ వస్తే అది ఈ సైడ్ వెళ్ళాలి, ఇదిగో ఈ ప్లేస్ నుంచి కానీ రిక్వెస్ట్ వస్తే అది మరొక సైడ్ వెళ్ళాలి అని ఒక రికార్డ్ సెట్ మనం రాసుకుంటాం. అంటే ప్రతి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ దగ్గర ఒక రికార్డ్ సెట్ అందుబాటులో ఉంటుంది. అది ఆ రౌట్ 53కి రికార్డ్ సెట్ కి ఇది లోడ్ బ్యాలెన్సర్ కనెక్టివిటీ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసిద్ది? రౌట్ 53 డైరెక్ట్ గా ఈ రూట్ లో వెళ్ళాలా, ఆ రూట్ లో వెళ్ళాలా, ఈ రూట్ లో వెళ్ళాలా అని డిసైడ్ చేసింది. అంటే ఏం చేసిద్ది? బ్యాలెన్సింగ్ ద లోడ్ అని చెప్పాను కదా, డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్ అని చెప్పాను కదా. అది ఎలా చేసిద్ది అంటే బేస్డ్ ఆన్ ద పాలసీ. దాన్నే మనం ఏమంటాం? రౌటింగ్ పాలసీ. బేస్డ్ ఆన్ ద రౌటింగ్ పాలసీ, ద రౌట్ 53 డిస్ట్రిబ్యూట్ ద ట్రాఫిక్. బట్ ఆ రౌటింగ్ పాలసీని ఎక్కడ రాస్తామంటే రికార్డ్ లో. ప్రతి రికార్డ్ అంటే ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ దగ్గర ఒక రికార్డ్, ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ దగ్గర ఒక రికార్డ్, ఈ ఎలాస్టిక్ అట్లా రికార్డ్స్ ఉంటాయి. రియల్ మనం మెయింటైన్ చేస్తాం రికార్డ్స్ అట్లాగనమాట. ఆ రికార్డ్స్ లో మనం ఏ పాలసీ అయితే రాస్తామో ఆ దాని ప్రకారం రౌట్ 53 పనిచేయటం మొదలుపెట్టి రికార్డ్స్ లో రౌట్ 50. ఇంకొక అంటే ఇలాగ పనిచేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే రౌట్ 53 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇదే డిస్ట్రిబ్యూషనే ఫంక్షనాలిటీ, ఇదే ఒక ఫంక్షనాలిటీ, డిస్ట్రిబ్యూషన్ ఫంక్షనాలిటీ. ఇదే కాకుండా రౌట్ 53 ఫంక్షనాలిటీ ఏది తెలుసా? రియల్ గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? రియల్ గా చెప్పాలంటే చూడండి, మనం ఇక్కడ ల్యాప్టాప్ ఓపెన్ చేసి మనం ఏం చేస్తున్నాం? డబ్ 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 డాట్ హలో www.something.abcbank.com అని టైప్ చేస్తాం. ఇది డొమైన్ నేమ్. ఎస్, ఆ డొమైన్ నేమ్ రౌట్ 53 తీసుకుంటుంది యాక్చువల్ గా. తీసుకొని అదేం చేస్తుందంటే ఐపీ అడ్రస్ కి కన్వర్ట్ చేస్తుంది యాక్చువల్. ఎస్ ఎస్, అది ట్రాన్స్లేటింగ్ టు ఐపీ అడ్రస్. ఆ ఫెసిలిటీ రౌట్ 53 చేస్తుంది. అందువల్లే మనకు అర్థం అవుతుంది. లేకపోతే ఇది టైప్ చేయటం ఏంటి, మనకి ఇన్ఫర్మేషన్ రావటం ఏంటి? ఇన్ఫర్మేషన్ రావాలంటే ఏంటి? అసలు ఐపీ అడ్రస్ సర్వర్ ని రీచ్ అవ్వాలా. ఏ సర్వర్ ని రీచ్ అవ్వాలో ఏందని మనకి ఎలా తెలుస్తుంది? ఎస్, రౌట్ 53 చేస్తుంది పని అంతా. అంటే ఏం చేస్తుంది? ఇట్స్ ట్రాన్స్లేటింగ్ యువర్ డొమైన్ నేమ్స్ ఇంటూ ఐపీ అడ్రసెస్. ఎవరు? రౌట్ 53 ఏం చేస్తుంది? ఇట్ ట్రాన్స్లేటింగ్ యువర్ డొమైన్ నేమ్ ఇంటూ ఐపీ అడ్రస్ సో దట్ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ ద సర్వర్స్, వీఆర్ ఏబుల్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్స్. లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది? రౌట్ 53 మధ్యలో ఉంది కాబట్టి తెలుస్తుంది. ఇది వితౌట్ రౌట్ 53 ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. Why? Because there are different regions, multiple servers, multiple servers having their own IP addresses. That means what? Multiple IP addresses, but business is same. India lo ఉన్న business same, US లో ఉన్న business same, Canada లో ఉన్న business same. Everything is same, but domain name is same. డొమైన్ నేమ్ అంటే ఈ ఇండియాలో టైప్ చేసేది ఈ డొమైన్ నేమే, యుఎస్ లో టైప్ చేసే ఈ డొమైన్ నేమే, కెనడాలో టైప్ చేసిన ఈ డొమైన్ నేమ్. లేదు లేదు, ఇండియాకు ఒక డొమైన్ నేమ్, కెనడాకు ఒక డొమైన్ నేమ్, మరి సంథింగ్. నో నో నో, టోటల్ గా అందరికీ ఒకే డొమైన్ నేమ్. బట్ ఈ రౌట్ 53 అనేది నీ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి నువ్వు టైప్ చేస్తున్నావో తెలుసుకొని అక్కడ నియరెస్ట్ లొకేషన్ కి సెండ్ చేస్తుంది అనమాట. ఎవరు? రౌట్ 53. అర్థమైంది? అక్కడ నియరెస్ట్ లొకేషన్ కి సెండ్ చేస్తుంది. ఎవరు? రౌట్ 53. ఎలా సెండ్ చేస్తుంది? ఒక పాలసీ ప్రకారం. ఎక్కడ రాస్తాం? ఒక రికార్డ్ సెట్ అన్నమాట. ఒక రికార్డ్ సెట్స్ మనం తయారు చేస్తాం. దట్ మీన్స్ వాట్? పాలసీని తయారు చేస్తాం. ఆ పాలసీ ప్రకారం బేస్డ్ ఆన్ ద పాలసీ ద రౌట్ 53 వర్క్స్. అది అక్కడ రీజియన్ లో ఉన్న ఆ లోడ్ బ్యాలెన్సర్ కి పంపించాలా, ఇక్కడ రీజియన్ లో ఉన్న ఈ లోడ్ బ్యాలెన్సర్ కి పంపించాలా అనేది
ఒక పాలసీ మనం చెప్తే ఒక రాస్తే అప్పుడు ఆ పాలసీ ప్రకారం రౌట్ 53 పనిచేస్తుంది అనమాట. ఆ పాలసీ ప్రకారం రౌట్ 53 పనిచేస్తుంది. ఆ పాలసీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రియల్ గా చెప్పాలంటే. అర్థమైందా? అంటే పాలసీలు అంటే ఎట్లా ఉంటాయి మాకు ఒకసారి చెప్తారా? మరి ఈ పాలసీలు అనేది ఇంటర్వ్యూలు అడుగుతారా? ఎస్ ఎస్ తప్పకుండా అడుగుతారు ఇంటర్వ్యూ. ఇవే అడిగేది ఇంటర్వ్యూ. అసలు ఏంటి గొడవ అంటే ఏం లేదు. సపోజ్ సంథింగ్ కాల్, మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, నేను చెప్పాను ఏమని, చూడండి నేను ఆ పాలసీలు మనం డిస్కషన్, ఆ పాలసీలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు ఇంటర్వ్యూ అట్లా. సో ఇప్పుడు ఏం చెప్పాను నేను అంటే, సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? ఓకే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అనుకో, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ లేదు 1. ఓకే, ఇక్కడ మరొక ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ 2, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ 2. సో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ 1, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ 2, ఇలా రెండు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లు ఉన్నాయి. ఫైన్. సో ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్లు అనేది ఎక్కడ ఉన్నాయి? ఒకటి ఇది ఇండియా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, ఇండియా రీజియన్ లో ఉంది. ఇదేమో కెనడా, కెనడా రీజియన్ లో ఉంది, కెనడా లోడ్ బ్యాలెన్సర్. సో దానికి సర్వర్లు ఉంటాయి కదా మనకి ఇట్లా. ఎస్, చాలా సర్వర్లు ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్. ఎస్, ఈ సర్వర్ లో యాక్చువల్గా క్లయింట్ బిజినెస్ ఉంది. యాక్చువల్గా ఈ సర్వర్స్ లో క్లయింట్ బిజినెస్ ఉంది. ఈ సర్వర్స్ లో ఉంది యాక్చువల్గా క్లయింట్ బిజినెస్ ఈ సర్వర్ లో ఉంది. సో ఈ సర్వర్ లో ఇంకో భాషలో తెలియని వాళ్ళకి చెప్తున్నాను, వీటిని వెబ్ సర్వర్లు అనుకుంటే ఇది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పాలి. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే ఎండ్ యూజర్ డైరెక్ట్ గా ఇక్కడ టైప్ చేస్తే అక్కడ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి టచ్ అవుతున్నాడు త్రూ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్. అంతే జరిగేది. అర్థమైందా? ఇదేంది, ఇది వెబ్ సర్వర్ లేదు ఎంత, ఇదేంది, ఇది వెబ్ కంటెంట్ ఉంటుంది. వెబ్ కంటెంట్ ఉంటుంది, ఆ కంటెంట్ ని మనం యాక్సెస్ చేసుకుంటాం. ఇదేంది, ఇది ప్రొడక్షన్ సర్వర్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇది యాక్చువల్ గా. సో ఆ ప్రొడక్షన్ సర్వర్ లో ఆ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ కి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ సెట్ అవుతుంది. ఓకే ఓకే ఫైన్. సో ఇప్పుడు ఇదేమో ఇక్కడ చెప్పాను నేను కెనడా అని చెప్పాను, ఇక్కడ ఇదేం చెప్పాను ఇండియా అని చెప్పాను. అది ఇండియా రీజన్, ఇది కెనడా రీజన్. బాగుంది. సో రియల్ గా ఎప్పుడైతే నువ్వు ఇదిగో ఇక్కడ www.something.abc.com అని కొట్టావో వెబ్సైట్ కి రీచ్ అవడానికి, అప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా ఇక్కడ ఈ రిక్వెస్ట్ రౌట్ 53కి వస్తుంది. ఫస్ట్ ఫస్ట్ రౌట్ 53కి వస్తుంది యాక్చువల్ గా. అర్థమైందా? సో ఈ రిక్వెస్ట్ రౌట్ 53కి వచ్చిన తర్వాత ఆ రౌట్ 53 ఏం చేస్తుందంటే ఫైండ్ అవుట్ ద లొకేషన్. అర్థమైందా? అంటే ఈ రిక్వెస్ట్ ఎక్కడికి పంపించాలి? ఇండియాకి పంపించాలా, కెనడాకు పంపించాలా? అసలు వాడు ఇక్కడ ఏ రిక్వెస్ట్ ఎక్కడి నుంచి టైప్ చేశాడు? వీడు హైదరాబాద్ నుంచి టైప్ చేశాడా, బెంగళూరు నుంచి టైప్ చేశాడా, లేదో లేదు ఇదిగో 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 వైజాగ్ నుంచి టైప్ చేశాడా? ఎస్, అట్లా. అంటే బేస్డ్ ఆన్ ద లొకేషన్, అంటే లొకేషన్ బట్టి, అంటే ఫాస్ట్ గా దేనికి వెళ్తే బెస్ట్ గా ఉంటది అనేది ఇది చెక్ చేస్తుంది. ఏది రౌట్ 50. అర్థమైందా? ఎస్. అక్కడ ఏదైతే నువ్వు ఇప్పుడు సపోజ్ ఈ రీజియన్ ఇండియా రీజియన్, సో ఇండియా రీజియన్ ద రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్, నువ్వు ఇండియా రీజియన్ లో ఇక్కడ ఉంది, హైదరాబాద్ నుంచి నువ్వు టైప్ చేస్తున్నావు. అప్పుడు హైదరాబాద్ నుంచి నువ్వు టైప్ చేస్తున్నావు కాబట్టి రౌట్ 53 ఏం చేస్తుంది తెలుసా? వెంటనే హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ కి నియరెస్ట్ పెట్ ఎస్, ఈ రీజియన్ కాబట్టి ఇక్కడికి సెండ్ చేస్తుంది ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ అయితే. అప్పుడు రిక్వెస్ట్ అట్లాగే వెళ్ళేసి అక్కడ కంటెంట్ తీసుకొని బయటకు వస్తుంది. ఇదంతా ఎవరు చేస్తారు? రౌట్ 53. అంటే రౌట్ 53కి మనం చెప్పాలా, ఏ రౌట్ 53 ఇదిగో ఈ పాలసీని అనుసరించు అంటే ఆ పాలసీని మనం రాయాలి. ఎలాగా అంటే, ఎలాగా అంటే అమ్మా ఇదిగో లొకేషన్ బేస్ చేసుకొని రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేయి నువ్వని మనం చెప్పాలి. ఎవరికి? రౌట్ 53కి. లొకేషన్ బేస్ చేసుకొని. లొకేషన్ ఏ లొకేషన్? దట్ మీన్స్ వాట్? జియో లొకేషన్.
అర్థమైందా? ఈ జియో లొకేషన్ బేస్ చేసుకొని రిక్వెస్ట్ అనేది ట్రాన్స్ఫర్ చేయి. వాడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఇది సపోజ్ ఇది యుఎస్ ఉన్నాయి. యుఎస్ నుంచి చేస్తే ఇండియాకి వేస్తే ఎట్లమ్మా? రిక్వెస్ట్ రావడానికి ఎక్కువ టైం పట్టింది. నో నో నో, డోంట్ సెండ్ లైక్ దిస్. అంటే అట్లా జియో లొకేషన్ బేస్ చేసుకొని మనం ఒక పాలసీ రాస్తాము. ఆ జియో లొకేషన్ బేస్ చేసుకొని మనం ఒక పాలసీ రాసినప్పుడు వెంటనే అదేం చేస్తుంది, ఎక్కడి నుంచి ఇది వస్తుందో తెలుసుకొని దాని నియరెస్ట్ ప్లేస్ కి రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేసిద్ది. అప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే అంటే నియరెస్ట్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ 1K చేసిద్ది, 2K ఎందుకు చేసిద్ది? నువ్వు ఎక్కడి నుంచి, నువ్వు బెంగళూరు నుంచి ఇస్తున్నావు. ఎస్, బెంగళూరు అనేది ఇండియాలో ఉంది, ఇండియా నుంచి వస్తుంది కాబట్టి రిక్వెస్ట్ ఇండియన్ రీజన్ కి వెళ్ళిద్ది రిక్వెస్ట్. అలా వెళ్ళాలంటే మనం ఇక్కడ ఒక పాలసీ రాస్తాం. ఆ పాలసీనే ఎస్ జియో లొకేషన్ పాలసీ. ఏమంటాం? జియో లొకేషన్ పాలసీ, లొకేషన్ బేస్డ్ పాలసీ. బట్ వి కాల్ యాజ్ లొకేషన్ బేస్డ్ పాలసీ. ఇది అడుగుతాడు ఇంటర్వ్యూలో క్వశ్చన్. లొకేషన్ బేస్డ్ పాలసీ. ఏ లొకేషన్? యువర్ జియో లొకేషన్. సో జియో లొకేషన్ బేస్డ్ పాలసీ, అది విషయం అక్కడ. సో అంటే ఆ జియో లొకేషన్ బేస్డ్ పాలసీ అనేది మనం తెలియాలి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. అంతేగాని ఇంటర్వ్యూలో ఓపెన్ చేయి, మీ సర్వర్ ఓపెన్ చేయి, జియో లొకేషన్ పాలసీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన నో 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 నో, కష్టం అది. అది ఎవరు అడగరు. బట్ జియో లొకేషన్ పాలసీ అంటే వీడికి వచ్చా రాదని అడుగుతాడు అంతే ఇంటర్వ్యూలో. దీన్నే మనం ఏమంటామంటే జియో లొకేషన్ బేస్డ్ రౌటింగ్ పాలసీ. ఏంటిది? జియో బేస్డ్ జియో లొకేషన్, జియో లొకేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జియో లొకేషన్ బేస్డ్ రౌటింగ్ పాలసీ, అది యాక్చువల్ గా ఇది జియో లొకేషన్ బేస్డ్ రౌటింగ్ పాలసీ. అర్థమైందా? అంటే బేస్డ్ ఆన్ ద లొకేషన్ the request is sending to the respective elastic load balancer. What is this? Based on the location request, okay, Route 53 is sending the request to the nearest nearest respective load balancer. ఇక అక్కడ లోడ్ బ్యాలెన్సర్ చూసుకుంటుంది వ్యవహారం. లోడ్ బ్యాలెన్సర్ పంపించింది నియరెస్ట్ రెస్పెక్టివ్ లోడ్ బ్యాలెన్సర్. అంతేగాని రిక్వెస్ట్ వచ్చింది హైదరాబాద్ నుంచి, నువ్వు డైరెక్ట్ గా కెనడాకి పంపించావు అనుకో, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దాన్నే మనం లేటెన్సీ అని పిలుస్తాం. లేటెన్సీ, లేటెన్సీ ఇన్ ద సెన్స్ వాట్? టైం డిలే. నేనే లేటెన్సీ అని పిలుస్తాం దాన్ని. అంటే రియల్ గా చెప్పాలంటే లొకేషన్ బేస్ చేసుకొని, అంటే బేస్డ్ ఆన్ ద లొకేషన్, బేస్డ్ ఆన్ ద జియో లొకేషన్ అనుకోండి. జియో లొకేషన్ రిక్వెస్ట్, the route 53 is sending the request to the nearest respective load balancer. ఇదనమాట. సో దీన్ని మనం జియో లొకేషన్ బేస్డ్ రౌటింగ్ పాలసీ అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో we create a geolocation based routing policy and we configure this. That's it. We configure this. అర్థమైందా? అట్లా అర్థమైందా? అంటే ఒక రికార్డ్ సెట్ అనమాట. ఒక రికార్డ్ సెట్ ని తయారు చేసేటప్పుడు ఈ జియో లొకేషన్ బేస్డ్ పాలసీని మనం మెన్షన్ చేస్తాం. దాన్నే మనం ఏమంటామంటే రికార్డ్. మరి దీన్ని మనం ప్రాక్టికల్ గా చూసేటప్పుడు మీకు అర్థమైంది. థియరిటికల్ గా చెప్పేటప్పుడు కొంచెం ఇది అంటే థియరీ స్ట్రాంగ్ అయితే ప్రాక్టీస్ ఈజీ వస్తుంది. థియరీ స్ట్రాంగ్ అయితే మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్లు ఈజీగా చెప్పగలం థియరీ. ఓకే, జియో లొకేషన్ బేస్డ్ అంటే ఎట్లా సార్? మాకు ఏం అర్థం కాలేదు. జియో లొకేషన్ బేస్డ్ అంటే ఇంకా కొంచెం మనకు క్లారిటీ కావాలి సార్ అంటే ఏం లేదు. ఇప్పుడు రియల్ గా చెప్పాలంటే రౌట్ 53, రౌట్ 53 will understand the requirement, will understand the request,
Okay, we'll understand the request from where it is coming. From where it is coming. Yes, from where it is coming. Yes. Other from where it is coming. And find out the request. And if the request, the request, the request is coming from Hyderabad. Yes, yes, Hyderabad. Yes, yes. ఇది the request, if the request is coming from Hyderabad, అప్పుడు ఏం చేస్తుంది? ఓకే, అప్పుడు ఏం చేస్తుంది? Yes, the request, the route 53 sends this request to India load balancer. అది అనమాట విషయం. లోడ్ బ్యాలెన్సర్ అర్థమైందా? అట్లా. సో అట్లా దీన్నే మనం ఏమంటాం అంటే రిసోర్స్ అని కూడా అంటాం. ఏది? లోడ్ బ్యాలెన్సర్ ని రిసోర్స్ అని కూడా అంటాం. కొంతమంది రిసోర్స్ అంటారు. అంటే ఏంది? route 53 ఆ రిసోర్స్ కి పంపిస్తుంది రిక్వెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఎట్లాగ ఇదంతా బేస్డ్ ఆన్ ద జియోగ్రాఫికల్ లొకేషన్. అంటే బేస్డ్ ఆన్ ద geographical location, the route 53 sends the request to respective load balancer. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏది? ద నియరెస్ట్ రెస్పెక్టివ్ లోడ్ బ్యాలెన్సర్. ద నియరెస్ట్ రెస్పెక్టివ్ లోడ్ బ్యాలెన్సర్, ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఇది 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 జియో బేస్డ్ లొకేషన్ పాలసీ అంటే ఇది చెప్తే సరిపోద్దా? ఎక్సలెంట్ గా సరిపోద్ది. వాడికి అర్థమైంది కూడా ఇట్లా చెప్తే. అంటే లేమెన్ లాంగ్వేజ్ లో బాగా చెప్తున్నాడు అని అర్థమైంది. ఇదేదో వర్క్ చేసాడేమో అనిపించింది. సో ఆ విధంగా మనం చెప్తాం. ఓకే, దీన్ని మనం ఏమంటాం అంటే ఇది ఇట్లా. అయితే కొన్ని సందర్భాల్లో ఏం జరిగిద్దంటే, కొన్ని సందర్భాల్లో ఇప్పుడు సపోజ్ ఇది ఇది జియో లొకేషన్ చూసాం. ఓకే, ఫైన్, బాగుంది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఇది ఉందమ్మా, ఇది ఉంది యాక్చువల్ గా. ఇలా ఇలా వస్తుంది రిక్వెస్ట్. ఓకే, ఇది రౌట్ 53 ఆ రిక్వెస్ట్ తీసుకుంటుంది. ఓకే, రౌట్ 53 ఆ రిక్వెస్ట్ తీసుకుంటుంది. ఫైన్, బాగానే ఉంది. అప్పుడు రౌట్ 53 మనం ఎక్కడికి డాన్సర్ చేస్తుంది? సపోజ్ దిస్ ఇస్ ఫ్రమ్ బెంగళూరు. ఎస్ ఎస్, దిస్ ఇస్ ఫ్రమ్ బెంగళూరు లొకేషన్. అప్పుడు రౌట్ 53 అంటే బెంగళూరు లొకేషన్ కూడా ట్రై చేస్తున్నాడు ఒక ఒక అప్లికేషన్ కోసం. అప్పుడు అదేం చేస్తుంది? రౌట్ 53 వెంటనే బెంగళూరు లొకేషన్ ఇండియాలో ఉంది కదా, అప్పుడు ఏం చేస్తుంది? డైరెక్ట్ గా ఇండియాకు పంపించింది. ఇది ఇండియా, ఇది ఇండియా. ఇండియా ఇండియా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇండియా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ రేట్ అంటే ఈఎల్పి, ఇండియా ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ రేట్. ఇక్కడ ఆ లోడ్ బ్యాలెన్సర్ డిఫరెంట్ సర్వర్లు ఉంటాయి. ఇట్లా యాక్చువల్గా ఇవి ఇవన్నీ ఏంటి? సర్వర్లు. ఇదంతా ఎక్కడ ఉంది? ఒక రీజియన్ లో ఉంది. రీజియన్ లో ఉంది. ఇదంతా ఒక సర్వర్లు కొన్ని రీజియన్ లో ఉన్నాయి. అర్థమైందా? ఇవన్నీ కూడా ఒక రీజియన్ లో ఉన్నాయి. అది ఇండియా రీజియన్ కాబట్టి నువ్వు ఇండియా నుంచి ట్రై చేస్తున్నావు కాబట్టి, అర్థమైందా? అప్పుడు వెంటనే ఇండియన్ రిసోర్స్ కి అది పంపిస్తుంది. సో ఇదేంది? ఇది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. దాన్నే మనం ఏమంటాం? ఈఎల్పి. సో దాన్ని ఇంకో భాషలో ఏమంటాం అంటే మనం రిసోర్స్ అని కూడా అంటాం. రిసోర్స్ ఎస్ ఎస్, రిసోర్స్ అంటే రౌట్ 53 అనేది రిక్వెస్ట్ ఈ రిసోర్స్ కు పంపిస్తుంది అని కూడా అంటారు కొంతమంది. ఈ లోడ్ బ్యాలెన్సర్ కి పంపిస్తుంది అని కూడా అంటారు కొంతమంది. అర్థమైందా? ఇట్లాగా రిసోర్స్
అంటే దగ్గరలో ఉన్న రిసోర్స్ కి పంపించింది, ఎందుకంటే నువ్వు బెంగళూరు నుంచి ట్రై చేస్తున్నావు కాబట్టి. అట్లా కాదు, ఇక్కడ కెనడా ఉంది. ఎస్, కెనడా. అవునా, కెనడా. ఇప్పుడు కెనడా దగ్గర ఎస్ ఒక లోడ్ బ్యాలెన్స్ ఉంది, ఎల్బి, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ 2. దిస్ ఇస్ కెనడా. ఎస్, కెనడా రీజియన్ లో కూడా మనకి సర్వర్లు ఉంటాయి కదా, నంబర్ ఆఫ్ సర్వర్స్ కెనడా రీజియన్ లో. ఎస్, దిస్ ఇస్ కెనడా రీజియన్. సో దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్. ఎస్, అలాగా. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ సర్వర్లకు కనెక్ట్ అయింది. అంటే ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చింది బెంగళూరు నుంచి వచ్చింది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో, ఎస్ ఫ్రెండ్స్, ఎట్టి పరిస్థితుల్లో కెనడాని టచ్ చేయడానికి స్కోపే లేదు. ఎందుకు, రిక్వెస్ట్ అనేది ఇక్కడికి వచ్చింది, అర్థమైందా? రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి. అంటే అట్లా లొకేషన్ బేస్ చేసుకొని జరుగుతూ ఉంది ఈ ప్రొసీజర్ అంతా. లొకేషన్ బేస్ చేసుకొని జరుగుతూ ఉంది ఈ ప్రొసీజర్. ఎస్ ఎస్, బాగుంది బాగుంది. అంటే రీజియన్, అర్థమైందా? ఏంటది, రీజియన్, రీజియన్, అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ఒకటి 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 రాస్తా. అంటే మనకి రీజియన్స్ చాలా ఉన్నాయి బాస్. ఓకే, ఇది అయిపోయింది. ఇంకా అంటే లొకేషన్ బేస్డ్ అయిపోయింది. ఓకే, సరే. ఓ ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీజియన్స్ తీసుకుందాం, ఇండియానే తీసుకుందాం. ఇండియా, ఇండియాలో ఎస్ ముంబై, అదైనా ఒక రీజియన్. ముంబై అనేది ఒక రీజియన్ మనకి. హైదరాబాద్ కూడా ఉంది యాక్చువల్ గా, హైదరాబాద్ అనేది కూడా ఒక రీజియన్ లెక్కే. హైదరాబాద్, ముంబై ఒక రీజియన్, ఇది ఒక రీజియన్, ఇది ఒక రీజియన్. రియల్ గా చెప్పాలంటే ఈ రెండు ఇండియాలోనే ఉన్నాయి అనుకోండి. అయితే హైదరాబాద్ లో కొన్ని సర్వర్లు ఉన్నాయి, ముంబైలో కొన్ని సర్వర్లు ఉన్నాయి నాకు, రియల్ గా. ఇవి హైదరాబాద్ లో ఉన్న సర్వర్. ఓకే, సరే, ముంబైలో ఉన్న సర్వర్లు. ఇవేమో హైదరాబాద్ లో ఉన్న సర్వర్. ఈ సర్వర్ లో నా బిజినెస్ ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది, నా బిజినెస్. సో ఇది ముంబై, ఇదేమో హైదరాబాద్. ఓకే, ఫైన్. సో నేనేమంటా, ముంబైకి మరి ఒక ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉండాలి, ఈఎల్బి. సో హైదరాబాద్ కి మరొక, అంటే రీజియన్ ఉంది కదా, రీజియన్ బట్టి ఒక లోడ్ బ్యాలెన్స్ సెట్ చేయాలి కదా. ఇది ముంబై, ఇదేమో హైదరాబాద్. ఓకే, ఇది. సో దాన్ని మనం ఏం చేస్తాం, రౌట్ 53. ఎస్, రౌట్ 53. ఎస్, ఇది ఇలా కనెక్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. సో రిక్వెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది. ఎవడు, యూజర్ ఇక్కడ ఉంది, అర్థమైందా? ఇది ఇక్కడ వాడి ల్యాప్టాప్ లేదా మొబైల్, సంథింగ్ 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 ఇట్లా వచ్చి ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు రిక్వెస్ట్ వస్తుందబ్బా, కానీ దీన్ని మనం ఏమంటాం, రిసోర్స్ అంటున్నాం. రిసోర్స్, దీన్ని మనం ఏమంటున్నాం, రిసోర్స్ రిసోర్స్ అన్నమాట. అంటే రౌట్ 53 అనేది ఈ రిసోర్స్ ను ఉపయోగిస్తుంది అనమాట. ఎప్పుడు, ఇది నీ లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేయాలన్న, ఇందాక మనం చూసాం జియో బేస్డ్ లొకేషన్ ట్రాన్స్ఫర్ చేయాలన్నప్పుడు ఇది ఉపయోగిస్తుంది, తక్కువ కాబట్టి. అంటే ఇప్పుడు సపోజ్ ఇది ముంబై అబ్బా, నువ్వు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నావు, నువ్వు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నావు అంటే పూణే నుంచి చేస్తున్నావు. పూణే కాబట్టి దగ్గరలో ఏముంది, ముంబై రీజియన్, కాబట్టి వెంటనే ముంబై రీజియన్ కి అది వెళ్ళిపోతా రిక్వెస్ట్. అంటే ముంబై రీజియన్ లో ఉన్న ఇలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కి వెళ్తుంది. అప్పుడు ఆ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఫైండ్ అవుట్ చేసుకుని వాడికి కావాల్సింది ఇస్తుంది. అంటే ఇక్కడ ఏంది, నువ్వు పూణే నుంచి రిక్వెస్ట్, పూణే నుంచి వచ్చింది కాబట్టి. ఫైన్, ఎక్సలెంట్, సూపర్. ఆ తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో అలా జరుగుతా ఉంది, అయిపోయింది బాగా. ఇట్స్ వర్కింగ్ ఫైన్, ఇట్స్ వర్కింగ్ వెరీ వెరీ స్మూత్లీ, బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. అయితే ఆల్ ఆఫ్ షడన్ ఎస్, మై ముంబై ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఈస్ నాట్ వర్కింగ్. అరే, అవేది కదా, రిసోర్స్ ఈస్ నాట్ రన్నింగ్, రిసోర్స్ ఈస్ నాట్ వర్కింగ్, రిసోర్స్ ఈస్ నాట్ అవైలబుల్. అర్థమైందా, రిసోర్స్ ఈస్ నాట్ అవైలబుల్. మరి ఇప్పుడు ఏం చేయాలి, మరి వాడు పూణే నుంచి ట్రై చేస్తున్నాడు, బట్ ఎనీవే ద రిసోర్స్ ఈస్ నాట్ అవైలబుల్. అదే పూణేకి దగ్గరలో ఉన్న ముంబై రిసోర్స్ నాట్ అవైలబుల్. దిస్ ఇస్ వాట్ మనం వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ప్రైమరీ రిసోర్స్ ఫర్ పూణే. ఎస్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండి, ప్రైమరీ రిసోర్స్ ఫర్ పూణే. ఇదే ప్రైమరీ. ఎందుకు అంటే పూణే నుంచి ముంబైకి దగ్గర కాబట్టి. పూణే నుంచి ముంబైకి ఎంత దూరం సార్, ఇట్స్ త్రీ 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 3 అవర్స్ జర్నీ. కరెక్టే, 3 అవర్స్ జర్నీ. ఎస్, అది 4 అవర్స్ జర్నీ, నో ప్రాబ్లం. మరి అలాగ దగ్గరలో ఉన్నప్పుడు దీన్ని పంపించాలని ఆ రౌట్ 53 ట్రై చేస్తుంది.
but is not available. It is not available because the resource is not available. అప్పుడు దీన్నే మనం ఏమంటామంటే అన్హెల్తీ రిసోర్స్. ఓహో, అన్హెల్తీ రిసోర్స్ మీకు తెలుసు ఆల్రెడీ. అన్హెల్తీ రిసోర్స్ అర్థమైందా? ఇది గ్లోబల్ లోడ్ బ్యాలెన్స్ చేసింది రౌట్ 53 అంటే గ్లోబల్లీ. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అంటే గ్లోబల్ కాదు, రీజియన్ లెవెల్. ఇది గ్లోబల్ గ్లోబల్ గ్లోబ్ అట్లా. అందువల్ల అన్ని రీజియన్స్ అన్ని దీనికి అటాచ్ చేసి పెడతాం. అందువల్ల ఇదంతా సక్రమంగా జరుగుతోంది. అందువల్ల అందరూ కూడా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగిస్తున్నారు వాళ్ళ వాళ్ళ బిజినెస్ అవసరాల కోసం. లేకపోతే క్లౌడ్ ఎందుకు ఉపయోగిస్తారు? ఇలాంటి మంచి సర్వీస్ ఉంది కాబట్టి ఉపయోగిస్తున్నారు. సో ఈ కేసులో ఇప్పుడు ఇలాగా ప్రైమరీ రిసోర్స్ ఈజ్ నాట్ అవైలబుల్, దెన్ వాట్ హ్యాపెన్స్? అప్పుడు ఒక పాలసీ రాయాలి మనం. బాబు, ప్రైమరీ రిసోర్స్ కానీ అందుబాటులో లేకపోతే దానికి దగ్గరలో నియరెస్ట్ లొకేషన్ లో ఏదైతే రిసోర్స్ ఉందో ఆ రిసోర్స్ కి ట్రాన్స్ఫర్ చెయ్యి. అప్పుడు రౌట్ 53 అనేది నియరెస్ట్ రిసోర్స్ ఏముంది, హైదరాబాద్ ఉంది కదా, వాడికి ట్రాన్స్ఫర్ చేసింది. ఇక ఏం చేస్తుంది, హైదరాబాద్కి పట్టేస్తుంది. ఎందుకు? ప్రైమరీ ఇది నాకు యాక్చువల్గా వెరీ వెరీ లెస్ డిస్టెన్స్, బట్ నౌ primary resource is not available, then I can forward this request to secondary resource. Secondary resource, yes, secondary resource. This is what? Healthy resource. Healthy. ఇదేంది unhealthy అంటే ఇది unhealthy రిసోర్స్, ఇదేమో హెల్తీ రిసోర్స్. అట్లా అనమాట. అంటే దీన్నే మనం ఏమంటామంటే, ఎస్ ఫ్రెండ్స్, దీన్నే మనం ఏమంటామంటే ఫెయిల్ ఓవర్ పాలసీ రౌటింగ్. ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ. ఫెయిల్ ఓవర్ అంటే ఎప్పుడైనా సరే కొన్ని సందర్భాల్లో ఒక రిసోర్స్ ఫెయిల్ అయితే అది రిక్వెస్ట్ మరొక రిసోర్స్ కి రీచ్ అయ్యేలాగా మనం ఒక పాలసీ రాస్తాము. ఆ పాలసీ పేరే ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ. అర్థమైందా? That means what? Whenever the primary resource is not available, the request goes to the nearest location, nearest resource, that is secondary resource, that is Hyderabad. This kind of concept we can also call as a failover రౌటింగ్ పాలసీ. ఈ పాలసీని నేను తయారు చేసుకుంటా. ఎందుకు? ఇలాంటి పాలసీ నాకు అవసరం. మరి అంతే కదా, ఏ సందర్భంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుందో తెలియదు నాకు. అందుకని రౌట్ 53కి చెప్పాలి. నేను చెప్పాలంటే ఒక పాలసీని తయారు చేయాలి అంతే. అప్పుడు లైనెక్స్ కి మనం చెప్పాలంటే ఏం చేసేవాళ్ళమి, ఒక ఫైల్లోకి వెళ్ళి ఏదో చేసేవాళ్ళం. లైనెక్స్ కి ఏదైనా చెప్పాలంటే దేర్ ఇస్ నో ఫోన్ నెంబర్ ఫర్ లైనెక్స్, దేర్ ఇస్ నో ఈమెయిల్ ఫర్ లైనెక్స్. ఇన్ ద సేమ్ వే రౌట్ 53 కూడా ఫోన్ నెంబర్ లేదు, ఈమెయిల్ లేదు. ఒక పాలసీ చెప్తే చాలు, ఆ పాలసీ ప్రకారం రౌట్ 53 నడిచిద్ది అనమాట. ఆ పాలసీ ప్రకారం రౌట్ 53 నడిచిద్ది. సో అలాగ నడిచినందువల్ల మనకి ఏం జరుగుతుంది, పూర్తి స్థాయిలో కస్టమర్ అనేవాడు ఇదిగో ఇది బాగా లేదు ఈ సర్వీస్, ఇదిగో ఇది సరిగా లేదు అనే క్వశ్చన్ రాదు కదా. ఎందుకు? అక్కడ ప్రైమరీ రిసోర్స్ కాకపోతే సెకండరీ రిసోర్స్కి వచ్చేసాం మనం. ఎస్, సెకండరీ రిసోర్స్ హెల్తీ 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 అనేది. మీరు ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా పదే పదే ఈ వీడియోని 1 2 3 4 4 సార్లు చూస్తే మైండ్కి ఎక్కిద్ది, లోపలికి వెళ్ళిద్ది. స్కిప్ చేస్తా చెత్త పనులన్నీ చేసి చూసుకుంటే ఎవడేం చేయలేడు. దానికి మీ కర్త కర్మ మీరే. ఉద్యోగాలు రావలేదంటే రావు, ఎందుకు వస్తాయి అట్లా. కాబట్టి వినాల. ఫస్ట్ వినటం నేర్చుకున్న వ్యక్తికి జీవితంలో ఏదైనా సాధిస్తాడు. వినటం చేతగాని వ్యక్తి జీవితంలో ఏది సాధించలేడు. కాబట్టి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నువ్వు బలమైన శక్తిగా ఎదగాలంటే ఫస్ట్ వినాల. అందుకే వాడు అన్ని మీటింగ్లో పెడతాడు, అన్ని కాల్స్ అరేంజ్ చేస్తాడు. చచ్చిపోతావు కాల్స్ కి మీటింగ్లకి. అంత మీటింగ్స్ ఉంటాయి, అన్ని కాల్స్ ఉంటాయి, అంత వీడియోస్ ఇస్తాడు, అంత డాక్యుమెంటేషన్ నీకు ఇస్తాడు, అంతా చదవాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడు మళ్ళీ వాడికి వెళ్ళి చెప్పాలి. కాబట్టి టోటల్ మొత్తం ఇదంతా ఎట్లా జరిగింది సార్? మీ ఇంటికి వచ్చి వాడేం ఆఫీస్ వాడేవాడు, మీరు ఆఫీస్కి వెళ్ళి ఏం చేయరు, అంతా ఆన్లైన్ త్రూ టోటల్ ఎంటైర్ నెట్వర్క్ ఆన్లైన్. 2025 90% ఐటీ జాబ్స్ మొత్తం ఆన్లైన్. చూసుకో కావాలంటే 2025 26 అయితే ఎప్పుడైనా ఈ ప్రపంచం ఉన్నంత కాలం ఎప్పుడైనా సరే టోటల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొత్తం వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఆపరేట్ చేయడానికి రెడీగా ఉండండి. అట్ ద సేమ్ టైం 20 days కాదు, 15 daysకే తగ్గిద్ది. ఇంకా 15 days పాలసీలు తయారవుతున్నాయి.
స్ట్రెస్ మైండ్ రిలీఫ్ కోసం కావాలి మనిషికి. అందుకోసం 15 days పాలసీలు చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు అప్లై చేయడానికి చూస్తున్నాయి. 15 days, ఓన్లీ 15 days ఫర్ వన్. చాలా సింపుల్ గా ఉంటుంది అనమాట. మిగతా 15 days ఏం చేయాలి సార్? ఏం లేదు, వర్క్ లేకుండా ఖాళీగా స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అంతే. అప్పుడు మనిషి కొన్నాళ్ళు బతుకుతాడని వాళ్ళ అర్థం. చూస్తారు చాలా మంది అట్లా చేస్తారు, స్ట్రెస్ రిలీఫ్ కోసం అట్లా. సో ఫెయిల్ ఓవర్ పాలసీ అనేది చాలా చక్కగా అర్థమైంది. ఇది ఇట్లాగా. సో జియో బేస్డ్ లొకేషన్ పాలసీ, ఇది ఏంది? ఇది ఫెయిల్ ఓవర్ లొకేషన్ పాలసీ. అంటే ఫెయిల్ ఓవర్ లొకేషన్ పాలసీని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఇంతేనా సార్? ఇంతే. సో ఈ విధంగా నువ్వు అర్థం చేసుకోగలిగితే ఎక్సలెంట్. ఫెయిల్ ఓవర్ అర్థమైందా? ఎస్. అంటే అప్పుడు మనం ఏం చేయాలా, ఏం రాయాలా నోట్స్ ఏంది సార్ అంటే ఏం లేదు. సో ఏం చేస్తుందంటే ఏంటది? ఫెయిల్ ఓవర్ ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ. ఈ నోట్స్ మీకు పంపిస్తాను, చదవండి. ఓకే, ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ అంటే ఏం తెలుసా? వెనెవర్ వెనెవర్ ద ప్రైమరీ రిసోర్స్ is not available, whenever the primary resource is not available, then the request goes to then the request goes to secondary resource automatically. For that, we write a policy. The policy name is failover routing policy. చాలా చాలా ఇంపార్టెంట్. ఫెయిలోవర్ రౌటింగ్ పాలసీ అదనమాట విషయం. సో కొంచెం ఇంకా కొంచెం బాగా చెప్పాలి సార్. బాగా అంటే అట్లా మీరు ఇట్లా రాసుకోండి. ఏమని రాస్తారు? సో ఏమని రాస్తారంటే సపోజ్ route 53 sends a request to the అట్లా కాదు, to the resource. Suppose route 53 sends a request to the resource, but the resource is not available. Then the route 53 sends the same request to the available resource. Okay, available resource, so that end user will never the end user doesn't know the so that the end user doesn't know the actual or internal procedure. ఇంటర్నల్ ప్రొసీజర్ ఇది యాక్చువల్ ఇంటర్నల్ ప్రొసీజర్ వాడికి తెలియదు. వాడికి ఏంది, మయా నా రిక్వెస్ట్ వెళ్ళింది, మళ్ళీ నాకు రెస్పాన్స్ వచ్చింది అనుకుంటాడు. సో దట్ ద ఎండ్ యూజర్ డజంట్ నో ద ఇంటర్నల్ ప్రొసీజర్. దట్ మీన్స్ ద ఎండ్ యూజర్ మే మే నాట్ feel bad of the business activity of the service Well, that means the end user may not
ఫీల్ బ్యాడ్ ఆఫ్ ద సర్వీస్. అర్థమైందా? అది ఈ ముక్కకి రాసింది ఈ రెండు. అంటే వాడికి చెప్పాలన్నమాట, బాబు ఇలా చేయటం వల్ల ఎండ్ యూజర్ అనేవాడు, అర్థమైందా, బ్యాడ్ గా ఫీల్ అవ్వకపోవచ్చు. అర్థమైందా? లేదా యూజర్ మే కాకపోతే విల్ పెట్టుకో, ఏమైంది, విల్ నాట్ ఫీల్ బ్యాడ్, అవ్వడు. అర్థమైందా? అట్లా. అంటే ఈ రెండు మనం చెప్పాలా సార్, ఇంటర్వ్యూలో చెప్పాలా? చెప్తే ఏంటంటే కొంచెం అవగాహన ఉంటుంది. అంటే ఎండ్ యూజర్ నుంచే కదా మనకి. సో బిజినెస్ అనేది సాగుతుందంటే ఎండ్ యూజర్ నుంచే సాగుతుంది. సో ఎండ్ యూజర్కి ఎలాంటి ప్రాబ్లం చేయకుండా ఉండటమే మన డ్యూటీ యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా. అంటే ఇది మనం టచ్ చేస్తే వాడికి అర్థమైంది, ఓహో ఎండ్ యూజర్కి ఎలాంటి సమస్య లేకుండా చూస్తాం వీడు. అట్లా. సో ఇది కొంచెం అలా ఫెయిల్ ఓవర్ గురించి అలా చెప్పండి. కొంచెం బాగా చెప్పాలి సార్ అంటే కొంచెం చిన్నగా నేను రాసే పని దేని, ఇఫ్ ద రిసోర్స్ ఈస్ హెల్తీ, అంటే కొంచెం ఇఫ్ ద రిసోర్స్ హెల్తీ, ఓకే హెల్తీ. సో ద రౌట్ 53 sends the request, just sends the request. అర్థమైందా? ఓకే. If the resource is not healthy, resource is unhealthy, not healthy, HEALTHY, or unhealthy, if the resource is not healthy or healthy, అర్థమైందా? రెండో ఒకటే కదా. సో ద రౌట్ 53, సో ద రౌట్ 53, సో ద రౌట్ 53 will not send will not send any request to the unhealthy healthy resource. అది ఆ మొక్క చెప్తే చాలా అయిపోతుంది, ఈజీగా, డెడ్ ఈజీగా అర్థమైంది. ఆ, అట్లా ఇదేనమాట యాక్చువల్ గా. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ యాక్చువల్ గా. ఈ రౌటింగ్ పాలసీ రౌట్ 53 అంటే ఏం లేదు మిత్రులారా, ఇవి రౌట్ 53 అంటే అదేమి పెద్ద విషయమైన సబ్జెక్ట్ ఏం కాదు, మనకు తెలిసిందే. కాకపోతే ఏంటంటే కొంచెం నీట్ గా నేర్చుకోవటమే రౌట్ 53 అంటే, సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే, లేమెన్ లాంగ్వేజ్. ఓకే. ఓకే. సరే సార్. తర్వాత అంటే నోట్స్ వస్తుంది కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నాం. ఏం లేని దగ్గర మీరు వీడియోలు చూసుకొని కొంత చిన్న చిన్న పాయింట్లు మీరు నోట్ చేసుకోవాలన్నమాట. వీడియో తప్పకుండా చూడాలి. ఆ, ఈ వీడియో అయితే ఎవరు చూడట్లేదు నాకు తెలుస్తుంది, ఎందుకంటే నాకు తెలిసిపోద్ది కదా. క్లాస్ చాలా మంది ఉన్నారు కానీ వీడియోలో అయితే చూడాల. చూడండి జాగ్రత్తగా లాస్ట్ దాకా, కొంచెం బెస్ట్ మంచి రిజల్ట్ వస్తాయి. ఓకే. సో అదే బాగానే ఉంది సార్, మాకు ఇప్పుడు ఇబ్బంది కాదు. నెక్స్ట్ నెక్స్ట్ అంటే రిసోర్స్ అనేది ఏంది, లోడ్ బ్యాలెన్సర్. మళ్ళీ ఏదో అనుకోకండి. సో ఎలాస్టిక్, హియర్ హియర్ రిసోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఎస్, మళ్ళీ హియర్ రిసోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. అది గుర్తుపెట్టుకోండి. మరి రిసోర్స్ అంటే ఏదో అనుకోవాలి, లోడ్ బ్యాలెన్స్ అంటే రిసోర్స్ అని పిలుస్తాం. అట్లా ఆ విధంగా మనం చెప్పాలి. అంటే ఇంటర్వ్యూలో చెప్పడమే, అంతేగాని అవన్నీ చూపించాము. వాడు రా మీ కంపెనీకి వెళ్దాం రా, మీ ఆఫీస్కి వెళ్దాం, ఇవన్నీ చూపిద్దురా అంటే ఎవడరా నువ్వు అనాల. వాళ్ళు ఎందుకు, మన కంపెనీతో వాడికి ఏం పని? అర్థమైందా? అట్లా. సరే. ఓకే సార్, బాగానే ఉంది సార్. ఇప్పుడు మనకి ఇంకొక పని ఉంది సార్ ఇప్పుడు రియల్ గా. ఆ, ఎట్లా అంటే సపోజ్ మనం ఉన్నాం అనుకో. ఎలా అంటే చూడండి, అంటే డిఫరెంట్ పాలసీలు ఉంటాయని చెప్పాను. There are different routing policies are available. Yes, we must know all these kind of routing policies. So if you want to deal with the route 53, you must know all these kind of activities. ఓకే, బాగుంది సార్. ఇప్పుడు రియల్ గా ఆ, ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి యాక్చువల్ గా
చూడండి, సరే అంతా బాగానే ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ రిక్వెస్ట్ వస్తుందని మీరు చెప్తున్నారు. ఓకే, ఇలా రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్ అనేది ఎస్ రౌట్ 53 రిసీవ్ చేసుకుంటుంది. ఫస్ట్ ఎస్ రౌట్ 53 మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఇది గ్లోబల్ నేచర్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు రౌట్ 53 రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ, మనకి సపోజ్ ఇప్పుడు ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్, ఓకే, ముంబై తీసుకుందాం. ఓకే, ముంబై తీసుకుందాం. ముంబై, ఇది ముంబై రీజియన్ అబ్బా. ఓకే, ఓకే, ముంబై రీజియన్. ముంబై రీజియన్ లో మనకు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది కదా. ఎస్ ఓకే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. మళ్ళీ దానికి సర్వర్లు ఉంటాయి కదా. దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్. ఎస్ ఫ్రెండ్స్, జాగ్రత్త వినండి. క్లాసెస్ 9:30 కంప్లీట్ చేస్తాను, దయచేసి వినండి. లంచ్ డిన్నర్ అప్పుడు చేద్దరు. ఓకే, ఇప్పుడు వద్దు. ఓకే, ఇలాగా ఆ, సరే ఇప్పుడు ఇది ముంబై రీజియన్. అలా కాకుండా నెక్స్ట్ హైదరాబాద్ రీజియన్ కూడా ఉంది. హెచ్వైడి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అనుకోండి హైదరాబాద్ రీజియన్ ఫర్ ఎగ్జాంపుల్. ఫైన్. మరి ఇప్పుడు హైదరాబాద్ రీజియన్ ఇక్కడ ఉందబ్బా. ఫైన్. మరి ఇక్కడ ఏముంటది, మళ్ళీ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్. ఓకే, మళ్ళీ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ దాని పక్కనే సర్వర్ నాకు తెలుసు ఆల్రెడీ. ఎస్ సార్ నో. ఎస్ ఈ సర్వర్లు, ఆ సర్వర్లు అన్ని కూడా మనకు తెలుసు, ప్రొడక్షన్ సర్వర్లు. ఆ సర్వర్లు అంతా కూడా క్లయింట్ బిజినెస్ ఉంది. యాక్చువల్ క్లయింట్ బిజినెస్ అక్కడ ఉంది అనుకో. సో ఇప్పుడు రియాలిటీలో చూస్తే ఇక్కడ ఇది పిక్చర్, ఈ పిక్చర్ వీడొకడు వాడొకడు ఉన్నాడు. ఇప్పుడు మనం మనవాడు ఏం చేశాడంటే ఇక్కడ ఎస్ ఇప్పుడు చెప్పండి చూడండి. ఆ ఏ ప్లేస్ లో ఉండి రిక్వెస్ట్ ఇస్తున్నాడో తెలుసా? ప్లేస్, ఒక ప్లేస్ అంటే ఏ ప్లేస్ లో అంటే చూడండి, కరీంనగర్ నుంచి ఇస్తున్నాడు. కరీంనగర్ అనే ప్లేస్ నుంచి రిక్వెస్ట్ ఇస్తున్నాడు. ఇప్పుడు కరీంనగర్ అనే ప్లేస్ నుంచి రిక్వెస్ట్ ఇస్తే ఆ, ఈ రిక్వెస్ట్ అనేది ఇటు ఇటు ఎస్ ఈ రిక్వెస్ట్ అనేది ఈ రౌట్ 53 రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ రిక్వెస్ట్ అనేది ఇక్కడ ఉన్న ఈ ఎలాస్టిక్ లోడ్ అంటే ముంబై రీజియన్ లో ఉన్న ఈ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కి పంపిస్తే అప్పుడు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ ఏదో ఏదైతే ఖాళీగా ఉందో సర్వర్, ఫ్రీగా ఉందో సర్వర్ అక్కడికి పంపించింది. అక్కడి నుంచి మనకి రిప్లై వస్తుంది. తెలుసు మనకి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది, ఏదైతే ఖాళీగా ఉందో సర్వరు, ఏదైతే ఫ్రీగా ఉందో సర్వరు, ఏదైతే రన్నింగ్ అవుతుందో సర్వరు, దానికి మాత్రమే ఆ రిక్వెస్ట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. బాగానే ఉంది. ఓకేనా, బాగానే ఉంది. కానీ ఇక్కడ రియల్ గా చెప్పాలంటే కరీంనగర్ నుంచి వచ్చే రిక్వెస్ట్ డైరెక్ట్ గా రౌట్ 53 ఈ ముంబై సైడ్ మళ్ళిచ్చింది. అరే రే రే రే, ముంబై సైడ్ మళ్ళిచ్చేలేక ఏమైంది తెలుసా? అంటే ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలంటే ముంబై సైడ్ మళ్ళిచ్చింది ఒకసారి. మళ్ళిస్తే అప్పుడు ఏమొచ్చింది, అప్పుడు అంటే రిక్వెస్ట్ మొత్తం అదంతా రావడానికి జస్ట్ కొన్ని సెకండ్స్ పట్టింది. అంటే రిక్వెస్ట్ రీచ్ అయింది, రెస్పాన్స్ కూడా వచ్చింది కొన్ని సెకండ్స్ ఇన్ ద సెన్స్ వాట్ 10 సెకండ్స్ అనుకోండి. 10 సెకండ్స్ పట్టింది అబ్బా. అంటే 10 సెకండ్లు పట్టింది ఇక్కడి నుంచి ఇడిగిపోవడానికి. అంటే 10 సెకండ్స్ డిలే అయింది. ఎస్ 10 సెకండ్స్ అయింది. ఎందుకు అంటే కరీంనగర్ టు ముంబై అంటే కొంత టైం పట్టింది. అదే ఇది రౌట్ 53 ఏంది ఈ పని చేసావు? నువ్వు ఏంది చేయాలా? ఇదిగో కరీంనగర్ కి హైదరాబాద్ కి దగ్గర నువ్వు కాబట్టి ఏంది రిక్వెస్ట్ ఇక్కడికి రావాలి, నువ్వేంది అటు పంపించావు అని అడిగా నేనే. క్లౌడ్ ఇంజనీర్ అడిగాడు. అరే బాబు క్లౌడ్ ఇంజనీర్, చెప్పాలి కదరా నాకు నువ్వు. ఏ సైడ్ వెళ్తే తక్కువ టైం పట్టింది, ఏ సైడ్ వెళ్తే ఎక్కువ టైం పట్టింది అని యూ మస్ట్ సే సంథింగ్ ఫర్ మీ, అదర్వైజ్ హౌ షుడ్ ఐ నో అని చెప్పింది రౌట్ 53. ఓహో, చెప్పాలి మరి. అమ్మా రౌట్ 53 ఈ సైడ్ వెళ్ళు, తక్కువ టైంలో వెళ్ళి ఆ సర్వర్ ని ఢీ కొట్టి మళ్ళీ వెంటనే రెస్పాన్స్ తెచ్చుకోవచ్చు. అమ్మా రౌట్ 53 ఇదిగో హైదరాబాద్ సైడ్ వెళ్ళు, ఇంకా చాలా ఫాస్ట్ గా వెళ్తావు, త్వరగా కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, ఫాస్ట్ గా రిజల్ట్ మనం డిస్ప్లే చేస్తే మన బిజినెస్ ఎక్కువ ఇంప్రూవ్ అయింది. ఎందుకు? అంతే కదా. ఏంటి, కస్టమర్ ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నాడు, తొందర, ఆత్రం, ఆ కొట్టగలే వెంటనే రావాలా, రాలేదంటే
ఫోన్ అన్న ఇసిరి పగలు కొడతాడు, లేకపోతే దాన్నన్నా తిడతా ఉంటాడు, లేదా బ్యాడ్ కామెంట్స్ అన్న పెడతాడు ఎవడు కస్టమర్. ఎందుకు? వాడి ఆత్రం అట్లాంటిది. మరి అలాంటి కేసులో నువ్వు టైప్ చేసిన వెంటనే ఆగు నేను ముంబైకి పంపిస్తా, ముంబై నుంచి రిక్వెస్ట్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది, ఆగంటే ఆగడే వాడు. కాబట్టి రౌట్ 53 అడిగి చెప్పా నేను, అమ్మా రౌట్ 53 డోంట్ సెండ్ లైక్ దిస్. ఆహా, మరి నువ్వు నాకు చెప్పాలి కదయ్యా అని అడిగింది ఎవరు? రౌట్ 53. ఓహో, చెప్పాలంటే ఏంది? నీకు ఫోన్ నెంబర్ లేదు, నీకు ఈమెయిల్ లేదు, మళ్ళీ ఎలా చెప్పాలా? ఒక పాలసీ రాయరా బాబు అని చెప్పింది ఎవరు? రౌట్ 53. ఎస్, ఒక పాలసీ రాయి అని చెప్పింది. అమ్మా ఏ పాలసీ రాయాలా అంటే, లేటెన్సీ అంటే డిలే అవ్వకుండా షార్ట్ కట్ లో ఫాస్ట్ గా ఏ ప్లేస్ కి రీచ్ అవ్వాలో ఒక పాలసీ రాయి. అర్థమైందా? ఒక పాలసీ రాయి. ఆ ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ వీడు కరీంనగర్ లో నుంచి రిక్వెస్ట్ ఇదిగో ఇలా ఇలా వచ్చి రూట్ 53 తీసుకొని మళ్ళీ కరీంనగర్ నుంచి ఇలా 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 వచ్చి రిక్వెస్ట్ ఇదిగో హైదరాబాద్ కి రీచ్ అయింది అనుకో. హైదరాబాద్ లో ఉన్న ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్స్ రీచ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేసి వెంటనే స్పాట్ లో మళ్ళీ ఆన్సర్ వస్తుంది. అయితే ఇక్కడ వెళ్ళటానికి ఈ సైడ్ వెళ్ళటానికి రౌట్ 53కి ఎస్ 10 సెకండ్స్ పడింది. రిక్వెస్ట్ పంపించిన 10 సెకండ్స్ పడింది రెస్పాన్స్ అవడానికి. రిక్వెస్ట్ రెస్పాన్స్ రావడానికి 10 సెకండ్స్ పట్టింది వాస్ ఇక్కడ. సో ఇట్ టుక్ 10 times. దట్ మీన్స్ వాట్? ఇట్ టుక్ 10 times టు రిక్వెస్ట్ అండ్ రిసీవ్ రెస్పాన్స్. కానీ అదే టైము ఇదిగో రిక్వెస్ట్ సెండ్ చేయడానికి మళ్ళీ ఇదిగో మళ్ళీ ఆ రెస్పాన్స్ ఇలాగ వస్తుంది కదా. రిక్వెస్ట్ వస్తుందబ్బా, మళ్ళీ రెస్పాన్స్ కూడా సేమ్ థింగ్ వస్తుంది. ఎస్ ఆర్ నో? రెస్పాన్స్ కూడా సేమ్ థింగ్ అగైన్. ఎస్ ఎస్ ఎస్. మరి దీని ప్రకారం చూస్తే ఇది రిక్వెస్ట్ రెస్పాన్స్ రావటానికే ఇక్కడ 10 కదా, ఇక్కడ 10 అవసరంలా, ఇక్కడ 5. అరే 5 సెకండ్లే. ఓహో 5 సెకండ్ అంటే 5 తగ్గింది కదా, నువ్వెందుకు దానికి పంపించావు? ఓహో, అంటే ఏంది? డిలే. ఇక్కడ ఎంత డిలే అవుతుంది? ఎస్ 5 సెకండ్స్ డిలే అవుతుంది. ఓహో, ఈ 5 సెకండ్స్ డిలే. సో ఈ డిలేనే మనం డిఈఎల్ఏవై డిలేనే మనం ఏమంటాం అంటే, మన టెక్నికల్ గా టెర్మినాలజీ పరంగా చూస్తే లేటెన్సీ. లేటెన్సీ. ఎస్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ దిస్? లేటెన్సీ. LATENCY. లేటెన్సీ. అదనమాట. అంటే ఇప్పుడు లేటు జరగకుండా, డిలే అవ్వకుండా ఒక పాలసీని తయారు చేసి రౌట్ 53కి చెప్పాలి. రౌట్ 53 ప్లీజ్ ఫాలో దిస్ పాలసీ ఇమ్మీడియట్లీ. అప్పుడు ఆ పాలసీని మనం రాస్తే అప్పుడు దాని ప్రకారంగా రూట్ 53 ఆలోచన చేసిద్ది. ఏమని ఆలోచన చేసిద్ది? రే బాబు, టైం ఏ సైడ్ ఎక్కువ అవుతుందో చూసుకునిద్ది. ఈ సైడ్ ఎక్కువ అవుతుందంటే నో 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 నో, ఆ సైడ్ పంపదు, ఈ సైడే పంపించింది. ఎవరు? రౌట్ 53. అంటే సచ్ వే దాట్ ద రౌట్ 50 హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై AWS. AWS ఆ విధంగా దాన్ని తయారు చేసింది. ఒక అద్భుతమైన సృష్టి చెప్పాలంటే AWS. రియల్ గా చెప్పాలంటే ఏంది? AWS ఒక అద్భుతమైన సృష్టి. చాలా మంది దీని మీద బ్యాడ్ కామెంట్స్, బ్యాడ్ పుకార్లు చేస్తున్నారు, కానీ అద్భుతం, అమోఘం, అంతే ఇక తిరుగులేదు దానికి. ఎస్, ఎవరైనా సరే ఎనీబడి ఎనీ వన్ కెన్ అండర్స్టాండ్ AWS. వై? బికాస్ దిస్ ఇస్ ఎ వెరీ 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 యూజర్ ఫ్రెండ్లీ క్లౌడ్ ఫార్మాట్. యూజర్ ఫ్రెండ్లీ. యూజర్ ఫ్రెండ్లీ. ఇక ఎనీ అదర్ క్లౌడ్స్, ఏ క్లౌడ్ తీసుకున్నా సరే నో బడీ కెన్ అండర్స్టాండ్, బట్ దిస్ వన్ కెన్ అండర్స్టాండ్ బై ఎనీబడి ఎనీ వన్. ఎస్, ఈజీలీ గెట్ ఈజీలీ సర్వైవ్. కాబట్టి చాలా చాలా సింపుల్ గా తయారు చేశాడు. అది రౌట్ 53. ఆ రౌట్ 53 అనే దానికి ఇప్పుడు మనం ఒక పాలసీని రాసి చెప్తే ఆ పాలసీ ప్రకారం ఇదిగో ఎలా జరుగుతా ఉంది. ఇది 30C. దీన్నే మనం ఏమంటామంటే లేటెన్సీ. దట్ మీన్స్ వాట్? దిస్ పాలసీ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ latency based policy. Latency based policy. Latency means what? Delay. Latency means what? Delay. So how much time to take the request and give the response? And to take the request and give the response, how much time is taking? How much time is taking to take the request and giving the response, to give the response? This is called latency. This is called delay.
సో ఎలా జరుగుతుంది ఇది? మనం రౌట్ 53కి చెప్పాలా. We should say something to the route 53. Hey, route 53, please follow this. సో దీన్నే మనం ఏమని పిలుస్తాం? వెరీ 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 ఇంపార్టెంట్. రియల్ టైంలో మనం ఎక్కువ యూజ్ చేసి ఇదే. దీని వల్లే బిజినెస్ నిలబడుతుంది. ఎస్, అంతే కదా, దీని వల్లే బిజినెస్ నిలబడుతుంది. సో దిస్ ఇస్ అ పాలసీ విచ్ వీఆర్ యూజింగ్ రియల్ టైమ్ వెరీ ఫ్రీక్వెంట్లీ బాస్. ఎస్ ఎస్. దీని గురించి క్వశ్చన్ అడుగుతాడు, ఎక్సలెంట్ గా అడుగుతాడు. ఏందది? లేటెన్సీ. ఎస్, లేటెన్సీ బేస్డ్ రౌటింగ్ పాలసీ. latency based routing policy. అర్థమైందా? సో అంటే అర్థమైంది లేమెన్ లాంగ్వేజ్ లో హౌ మచ్ టైమ్ టు టేక్ ద రిక్వెస్ట్ అండ్ how much time to give the response. How much time to take the request and how much time to give the response. అంటే రిక్వెస్ట్ తీసుకోవడానికి, రెస్పాన్స్ ఇవ్వడానికి ఎంత టైం తీసుకునింది? అర్థమైందా? ఎంత టైం? ఇఫ్ దెర్ ఇస్ ఎనీ లేట్, ఎనీ లేటెన్సీ, దీన్ని మనం ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. అర్థమైందా? హౌ మచ్ టైమ్ టు టేక్ ద రిక్వెస్ట్ అండ్ హౌ మచ్ టైమ్ టు గివ్ ద రెస్పాన్స్. అర్థమైందా? సో అంటే సపోజ్ సపోజ్ ఫర్ సపోజ్ సపోజ్ ఎలా రాయాలంటే, సపోజ్ ద రౌట్ 53 ద రౌట్ 53 receive a request from the user. Okay, suppose the route 53 receive a request from the receives a request from the user. Fine. Okay, okay, there is a request from the user. Okay, the request sends to the respective resource, that means one of the resource, one of the resource, but but it takes it took so much time so much time to process our request, so much time to take request and give response, and take request and give response, so much time to take request and give response. Okay, so in the same way suppose route 53 response, example, let's say 10 seconds. Okay, last one 10 seconds. అంటే ఇది అంటే ఫస్ట్ ది అనమాట రాసేది. అంటే ఇది ఫస్ట్ ది రాస్తాం. అంటే ముంబై, అవునా? ముంబై అంటే ఆడ ముంబై అని రాయొచ్చు కదా సార్. ఇక్కడ రాసుకోండి. రిక్వెస్టింగ్ ప్లేస్ కరీంనగర్,
request in place Karimnagar. Okay. Region 1, Mumbai. Okay. Region 2, Hyderabad. So region 1 is Mumbai. Okay. Region 2 is Hyderabad. అనుకోండి. అది అక్కడ ఇక్కడ అర్థం చేసుకో. If suppose the route 53 receive a request from the user ఎక్కడి నుంచి కరీంనగర్, the request sends to the respective resource. That means one of the resource, that is Mumbai. That is Mumbai. Yes, Mumbai. Okay. That is Mumbai. But it took so much time. It took so much time. So much time. Uh, so much time to take the request and give response for, let's say, 10 seconds. 10 seconds. Okay. In the same way, suppose on the route 53, the route 53, route 53, route 53 sends the same request to the respective same request. Student, the route 53 is same. Suppose the route 53 sends the same request to the respective resource, RESC resource. That means one of the resource, that is Hyderabad. That is Hyderabad. Okay, but it took అంటే ఏంది, తీసుకుంది టైం, చాలా తక్కువ టైం తీసుకుంది. It took very less time to take request and give response. సార్ రియల్ టైం అంటే ఇంతేనా సార్? రియల్ టైం అంటే ఇంతే, ఇదే రియల్ టైం బాబు, ఇదే రియల్ టైం అని చెప్పండి. అంతేగాని ఫోన్లు చేసి రియల్ టైం అంటే మాకు కొద్దిగా చెప్తారా? ఇది రియల్ టైమేనా ఆయన? దానికి దీనికి తేడా ఏముంది? ఏం లేదు. AWS నేర్చుకుంటున్నాం అంటే రియల్ టైం, డెవాప్స్ నేర్చుకున్నాం అంటే రియల్ టైం, లైనక్స్ నేర్చుకున్నాం అంటే రియల్ టైం. మిగతా అని రియల్ టైం అవ్వో కాదో తెలియదు. ఇది మాత్రం రియల్ టైం. ఎందుకంటే ఇక్కడ ఇలాగే కనపడింది, అక్కడ అలా కనపడింది స్క్రీన్. అక్కడ లైనక్స్ ఒకటే, ఇక్కడ లైనక్స్ ఒకటే, అంతే. అదే ఫ్లేవర్స్ మారుతాయి. అక్కడ అమెజాన్ లైనక్స్ వాడతారో లేదో తెలియదు, ఉబుంటు వాడొచ్చు. కానీ ఇక్కడ మనం అమెజాన్ లైనక్స్, ఉబుంటు అమెజాన్ లైనక్స్, రెడ్ హాట్ లైనక్స్ ఈక్వల్ గానే ఉంటాయి, నో ప్రాబ్లం. ఓకే. రెడ్ హాట్ లైనక్స్, CentOS, తర్వాత అమెజాన్ లైనక్స్, ఆల్ ఆర్ సేమ్. ఉబుంటులో కొంత వేరియేషన్, కొంచెం అంతే, మించి ఇంకేం లేదు. టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ పెద్ద విషయం ఏం కాదు అది అట్లా. కాబట్టి ఇవన్నీ కూడా రియల్ టైంలో సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్లు అంటారు. రియల్ టైమ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటారు, అంతే దీన్నే. అంతేగాని మనం దీని మీద రిహార్సల్స్ చేయాలా, అదంతా చేస్తే గానీ హ్యాండ్స్ ఆన్ వస్తుంది అని చాలా మంది అపోహలు పడదు. నో నో నో, ఇది మొత్తం ఊహించుకోవాలి. నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసినట్టే ఊహించుకుంటే గానీ నీకు అర్థం కాదండి. ఓకే. సో బట్ ఇట్ టుక్ వెరీ లెస్ టైమ్ టు టేక్ రిక్వెస్ట్ అండ్ గివ్ రెస్పాన్స్. ద example 5 seconds. Yes. To achieve this functionality, to achieve this functionality. So to achieve this functionality, okay, so we must create a yes we must create a routing policy. That policy name is what? latency based routing policy. Solve. Excellent గా అర్థమైంది ఈ విషయం.
ఇది ఇది చెప్పగలిగితే మీరు ఈజీగా అర్థమైంది. చెప్పండి అమ్మా అన్నప్పుడు ఇది చెప్పాలి. ఈజీగా అర్థమైంది. చాలా డెడ్ ఈజీగా అర్థమైంది. అప్పుడు నువ్వేందో కొంచెం తెలిసిపోతాం అట్లా. సో ఆ విధంగా మనం లేటెన్సీ గురించి కొంత క్లాసు మనం తీసుకుంటే అర్థమైంది. అంటే ఏ సైడ్ వెళ్తే ఫాస్ట్ గా ఉంటుందో అని రౌట్ 53కి మనం చెప్పాలి. అమ్మా రౌట్ 53 ఇదిగో, ఏ సైడ్ వెళ్తే ఫాస్ట్ గా ఉంటుందో చూసుకొని వెళ్ళు జాగ్రత్తగా. అంతేగాని ఏది పడితే అది పంపించుకోకు, టైం వేస్ట్ అయింది, కస్టమర్ తిడతాడు నేను. అర్థమైందా అట్లా? అర్థమైందా అట్లా? అంటే డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి. ఆ రీజియన్స్ లో ఏదైతే తొందరగా మనం రీచ్ అవ్వగలుగుతామో దానికి రిక్వెస్ట్ వెళ్తుంది. సో there are there are so there are different regions. So there are different regions. Okay, different regions. There are different regions and different resources. Resources. Okay, resources. So different resources. In this case, in this case, we use latency based routing policy. And latency based routing. We use the latency based routing policy. Why? So ఎందుకు అంటే based on this based on this based on this LATENC latency based routing policy, the request will be forwarding. Division. Based on the latency based routing policy, the request will be forward. అది 5 seconds అయితే 5 seconds, 10 seconds అయితే 10 seconds. 10 seconds వదిలేసి 5 seconds వస్తుంది. అట్లా ఎక్కువ అంటే ఈ సైడ్ వెళ్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఏం లేదబ్బా, రూట్ ఆ రూట్ లో వెళ్ళబాకరా, ఎక్కువ టైం పట్టింది. ఈ రూట్ లోకి రారా, తక్కువ టైం పట్టింది అంటాం కదా అట్లా. చెప్తా కదా మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి, రే ఎట్లా ఎట్లా వస్తున్నావు, ఆహా అట్లా వస్తున్నావా, అరే రే అట్లా కాదురా, ఈ సైడ్ నుంచి వచ్చి అటు తిరుగు, ఆ సైడ్ నుంచి వస్తే అది దగ్గర అయింది. అరే నువ్వు అటు ఎందుకు వెళ్ళావు, అది దూరం రా, దట్ ఈస్ కాల్డ్ లిటెన్సీ. ఎస్ ఎస్ ఎస్. ఇట్ టేక్స్ టూ మచ్ టైం. ఎస్ ఫ్రెండ్స్, ఇట్ టేక్స్ టూ మచ్ టైం టు రీచ్ ద డెస్టినేషన్. It takes too much time to reach the destination. To avoid this confusion, we use latency-based routing policy. Okay, it takes too much time to reach too much time too much time to reach the destination. So destination, to avoid this confusion, yes, we create latency-based routing policy. Yes, yes. It's true. Okay, 19 మెంబర్స్. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఏమైనా క్లారిటీగా ఉందా? నోట్స్ నోట్స్ పంపిస్తాను. క్లారిటీ ఉందా? నోట్స్ ఎస్
చెప్పేది అర్థమవుతుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్, ఎస్ ఎస్ సార్, సార్. అర్థమవుతుంది సార్. ఓకే ఓకే. వినండి కూల్గా, సాయంత్రం అంతా ఖాళీగానే ఉంటారు కదా, చదవాలా. ఎన్ని నోట్స్లు ఇచ్చినా అదంతా పక్కన విసిరేస్తున్నారు, తల కింద పెట్టుకొని నిద్రపోతున్నారు. తల కింద పెట్టుకొని నిద్రపోవటం, తల్లిదండ్రులు అడిగితే ఇరగదీస్తున్నా పొడుస్తామని చెప్పటం. ఎంతకాలం మోసం చేస్తారు పేరెంట్స్ని? సరే, ఇది యాక్చువల్గా ఈ ఈ ఈ మూడు పాలసీలు ఎందుకు సార్ మీరు ఇలా చెప్పారంటే, ఇవి ఇంపార్టెంట్ రియల్ టైంలో ఈ క్వశ్చన్స్ యాక్చువల్గా. అంటే వీటి మీదే అడుగుతారా ఏంది? వీటి మీదే అడిగేది రౌట్ 53 అంటే. ఇందాక నేను చెప్పానే, ఇది ఏది ఇది ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ ఎస్ ఎస్ ఇది ఏడబ్ల్యూఎస్ కూడా మనకి ఒక డొమైన్ రిజిస్టరే యాక్చువల్గా. విత్ ద హెల్ప్ ఆఫ్ రౌట్ 53 ఆ సర్వీస్ పెట్టింది అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ రౌట్ 53 ఐ కెన్ గెట్ ఎ డొమైన్ ఫ్రమ్ ద, అర్థమైందా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సర్వీస్ ఐ కెన్ క్రియేట్ ఎ డొమైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సర్వీస్. అంటే రౌట్ 53 ఈజ్ లైక్ ఏ యాక్ట్స్ లైక్ యాజ్ ఏ ఓడాడి. అంటే దానికి అదే ఫంక్షనాలిటీ కూడా ఇచ్చేసింది ఏడబ్ల్యూఎస్. బాబు ఇదిగో ఇలా చేయరా బాబు అని ఇచ్చింది. ఎవరు? ఏడబ్ల్యూఎస్ ఇచ్చింది దానికి ఆ ఫంక్షనాలిటీ. అంటే ఇప్పుడు మనం ఈ చెప్పిన ఈ ఫంక్షనాలిటీ అన్నిటితో పాటుగా మరొక న్యూ ఫంక్షనాలిటీ కూడా ఇచ్చింది. ఆ న్యూ ఫంక్షనాలిటీ పేరే ఇది. ఏది? డొమైన్ రిజిస్ట్రేషన్. ఎస్. సో we register the domain with the help of Route 53. What is this? We get the domain from the AWS also with the help of, అంటే వాడు also with the help of Route 53. సో ఇది యాక్చువల్ స్టోరీ, రియల్ గా చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్, స్టోరీ అర్థమైంది అనుకుంటాం. ఓకే, సో ఇదంతా కూడా మనం పూర్తి స్థాయిలో చదవాలి రియల్ గా చెప్పాలి. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక ప్రాసెస్ లో, అంటే ఎప్పుడు రియాలిటీలో మనం వస్తాము అని అంటే కొంచెం ఆన్సర్లు చెప్పగలుగుతాం పూర్తి స్థాయిలో. ఇట్లా ఇది ఇది ఇట్లా రాసుకొని కొంత అవగాహన కోసం ఇది ఇట్లా చదవాలి, చదివితే వస్తుంది. ఎస్, ఇది యాక్చువల్గా స్టోరీ. ఈ స్టోరీ తర్వాత మనం ఏం చేస్తాం, ఇది యాక్చువల్గా. సో ఈ స్టోరీ తర్వాత మనం ఏం చేస్తాం, క్రియేట్ ఎ సర్వర్. సో తర్వాత ఏంది, ఒక సర్వర్ని క్రియేషన్ చేయాలి. ఓకే, తర్వాత ఏంది, పర్చేజ్ డొమైన్. ఎస్ ఎస్. సో కాన్ఫిగర్ Route 53. ఈ విషయం. సో ఈ మూడు నెక్స్ట్ టార్గెట్ చేస్తే ఇక అయిపోతుంది. ఇట్లా క్రియేట్ సర్వర్, పర్చేజ్ డొమైన్, కాన్ఫిగర్ Route అయిపోయింది. సో ఇవి ఇంతే ఇక టోటల్ గా. వీటిని గురించి మనం చెప్పకపోతే చాలు. ఓకేనా? ఎస్, ఇది జియో లొకేషన్ ఒకటి, ఇది రెండు తర్వాత ఏంటి, మూడు అంటే మూడు రౌటింగ్ పాలసీస్. సో జనరల్ గా నాలుగో రౌటింగ్ పాలసీస్ కూడా ఉంది. ఇది సింపుల్ రౌటింగ్ పాలసీ. సో సింపుల్ రౌటింగ్ పాలసీ ఏంటంటే రియల్ గా సింగిల్ రీజియన్ యాక్చువల్గా. అంటే సింగిల్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, సింగిల్ రిసోర్స్. అట్లా మన సింగిల్ రీజియన్, విత్ ఇన్ ద రీజియన్ సింగిల్ రిసోర్స్, అట్లా అనమాట. దిస్ ఇస్ వాట్ సింపుల్ రౌటింగ్ పాలసీ. అంటే యూజ్ ద సింపుల్ రౌటింగ్ పాలసీ ఇన్ ఎ సింగిల్ రీజన్ అండ్ సింగిల్ రిసోర్స్ పర్పస్ ఉంది. సింగిల్ రీజన్ సింగిల్ పర్పస్ అంటే ఒకటే ఉంటుంది,
అది అందువల్ల సింపుల్ అన్నాం. బట్ సింపుల్ అనేది అంత పెద్ద ఎఫెక్టివ్ ఏ ఉండదు. ఎందుకు సింపుల్ గా ఉండేకాడికి ఇదిగో ఇవన్నీ ఎందుకు ఇక మళ్ళీ అర్థమైంది అట్లా. సో అట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైనా సరే రౌటింగ్ పాలసీలు మనం చెప్పమన్నప్పుడు ఇట్లా చెప్పాలి. సింగిల్ రీజియన్, సింగిల్ రిసోర్స్ అట్లా. సో ఇంకొక ఐదోది ఒకటి ఉంది, అది వెయిట్ వెయిటేజ్ వెయిటేజ్ రౌటింగ్ పాలసీ. వెయిటేజ్ రౌటింగ్ పాలసీ యాక్చువల్గా. సో అంటే వెయిటేజ్ రౌటింగ్ పాలసీ అంటే ఎట్లాగా అంటే మనం ఇప్పుడు యాక్చువల్గా రిక్వెస్ట్లు అనేది అంటే వెయిటేజ్ రౌటింగ్ పాలసీ చెప్పాను ఆల్రెడీ. ఎస్, అంటే వెయిటేజ్ రౌటింగ్ పాలసీ అంటే ఎట్లాగంటే 1 minute. సో చూడండి రియల్ గా వెయిటేజ్ అన్నమాట. వెయిటేజ్ వెయిటేజ్ అంటే ఏంది చెప్పాను కదా. ఇప్పుడు నా బిజినెస్ ఇది, దిస్ ఇస్ మై బిజినెస్. ఐ ఎస్టాబ్లిష్డ్ మై బిజినెస్ ఇన్ ఇండియా. ఓకే, ఇన్ ఇండియా 10 years back itself. Yes, in India 10 years back itself I established my business in India. Okay, fine, excellent. బట్ ఇండియాలో నా కస్టమర్లు ఎంతమంది ఎక్కువ, అయ్యో చాలా మంది ఉంటారు. కాబట్టి ఇండియాలో నేను పవర్ఫుల్ సర్వర్లు వాడతా. ఓకే, ఫైన్. సో అలాగా సపోజ్ ఇప్పుడే నేను ఏం చేశాను, ఇండియా కాకుండా ఇప్పుడే జస్ట్ నో కెనడా, అంటే ఏది ఒక 2 months బ్యాక్ ఇట్ సెల్ఫ్ రీసెంట్లీ ఐ ఎస్టాబ్లిష్డ్ ఎ బిజినెస్ ఇన్ కెనడా ఆల్సో. ఎస్ ఎస్ ఎస్, రీసెంట్లీ ఐ ఎస్టాబ్లిష్డ్ ఎ బిజినెస్ ఇన్ కెనడా ఆల్సో. ఇప్పుడు రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ ఇట్ సెల్ఫ్. దిస్ ఇస్ వాట్ 1 year, 10 years బ్యాక్ ఇట్ సెల్ఫ్. అంటే 3 months 3 months బ్యాక్ ఉన్న కెనడాలో ఎంతమంది కస్టమర్లు ఉంటారు, 10 years బ్యాక్ ఉన్న కస్టమర్లు, 10 years బ్యాక్ ఉన్న ఇండియాలో ఎంతమంది కస్టమర్లు ఉంటారు. అంటే 10 years బ్యాక్ కస్టమర్లు వేరే, 3 months బ్యాక్ కస్టమర్లు వేరే. సో కాబట్టి ఇది వెయిటేజ్ అన్నమాట. లోడ్ అంటే లోడ్ ఏ సైడ్ ఉంటుంది ఎక్కువ అంటే ఈ సైడ్. అంటే అట్లాగనమాట. అమ్మా రౌట్ 53కి మనం చెప్పాలి ఏమని, అమ్మా రౌట్ 53 వెయిటేజ్ ప్రకారం రిక్వెస్ట్లు సెండ్ చేయమ్మా అని చెప్పాలి. వెయిటేజ్ ప్రకారం, బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ ద రిక్వెస్ట్ గోస్ టు దిస్ ప్లేస్ బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ అంటే అన్ని ఇవే వస్తున్నాయి. బట్ వెయిటేజ్ ప్రకారమే అటు సైడ్ పంపొచ్చు. అంతేగాని నువ్వు ఇటు పంపిస్తానంటే వద్దొద్దు, పంపొద్దు దయచేసి. ఇటు పంపిస్తే ఎక్కువ టైం పట్టింది. అట్ ద సేమ్ టైం ఇది వేరే. అలాగా అంటే దాని అర్థం ఏంది, 80% ఇటు పంపించు, 20% ఇటు పంపించు. సచ్ వే దట్ ఐ కెన్ క్రియేట్ ఎ పాలసీ, ఐ కెన్ రైట్ ఎ పాలసీ. దిస్ పాలసీ నేమ్ ఇస్ వాట్, వెయిటేజ్ పాలసీ. వెయిటేజ్ బేస్డ్ ఆన్ ద వెయిటేజ్. నీ వెయిటేజ్ని బట్టి నేను రాసుకుంటా పాలసీ. అమ్మా ఇదిగో నా బిజినెస్ ఎక్కువగా జరిగేది ఎక్కడ అనుకున్నావు, ఇండియాలో జరిగేది. కెనడాలో ఎప్పుడమ్మా 3 months బ్యాక్ ఇట్ సెల్ఫ్ ఐ ఎస్టాబ్లిష్డ్ మై బిజినెస్. కాబట్టి 20% ఇటు, 80% ఇటు, ఇక ఇట్లాగే ఉంటది. కాబట్టి ఆ తర్వాత అంటే ఎక్కువగా నాకు ఈ సైడ్ నుంచే వస్తాయి, ఈ సైడ్ నుంచి రాకపోవచ్చు. నా బిజినెస్ 3 months అయింది. సో ఇన్ దిస్ కేస్ వి యూస్ వెయిటేజ్ పాలసీ. అంటే వెయిటేజ్ పాలసీ బేస్డ్ రౌటింగ్ యాక్చువల్గా. అట్లా ఆ విధంగా మనం వెయిటేజ్ కూడా చూస్తాం. చూసారా ఎస్ ఫ్రెండ్స్, సింపుల్ రౌటింగ్ పాలసీ, వెయిటేజ్ రౌటింగ్ పాలసీ. ఇక్కడ ఇక్కడ ఏంటిది, లేటెన్సీ బేస్డ్ రౌటింగ్ పాలసీ. ఇట్లా ఈ విధంగా మనం మాట్లాడాలి. వెయిటేజ్ బేస్డ్ రౌటింగ్ పాలసీ, వెయిటేజ్ బేస్డ్ రౌటింగ్ పాలసీ. ఎస్ ఎస్, అర్థమైందా ఎట్లా. సో బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ the request will be forwarded to the destination, to the resource. అసలు విషయం దాంట్లోనే ఉంది. సింపుల్లో వెయిటేజ్లో ఏం లేదు, సరుకు అంతా దాంట్లో ఉందన్నమాట. వెయిటేజ్ వేరు, సింపుల్ వేరు. ఎందుకంటే మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాలసీకి ఒక్కోలాగా ఉంటుంది. సో ఈ పాలసీ ఇలాగా, ఈ పాలసీ ఇలాగా, ఈ పాలసీ మరొకలాగా. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలసీస్. అదేంటే డిఫరెంట్ రౌటింగ్ పాలసీస్ రాసుకోవాలి. అదేంటే అట్లా.
There are different kinds of routing policies. Number one, ఇది నెంబర్ వన్ ఏంటి? జియో. కాపీ పేస్ట్. ఓకే, లేదా టైప్ చేద్దాం. నెంబర్ వన్. ఓకే, ఇది. సో నెంబర్ టూ అనేది ఏంది? ఇది ఫెయిల్ ఓవర్. ఎస్. నెంబర్ టూ. ఓకే, డిఫరెంట్ రౌటింగ్ పాలసీ. నెంబర్ త్రీ ఏంది? లేటెన్సీ. ఓకే, నెంబర్ త్రీ. ఎస్ ఫ్రెండ్స్. ఓకే, నెంబర్ ఫోర్ ఏంది? ఎస్. నెంబర్ ఫోర్ సింపుల్. సింపుల్ రౌటింగ్ పాలసీలో మనం తక్కువ వాడతాం. ఇంకా అది సింపుల్ అంటే ఏంటంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ అనుకోండి, ఒకే రీజియన్ లో మల్టిపుల్ రీజియన్స్ ఉండవు యాక్చువల్. సో తర్వాత ఇంకోటి ఏం వాడతాం మనం? వెయిటేజ్. ఇది వీటి గురించి చెప్పగలిగితే చాలా ఎక్సలెంట్. రౌట్ 53 వీటి గురించి చెప్పగలిగి కొంత అవగాహన కలుగజేస్తే చాలు. ఎస్ ఫ్రెండ్స్. ఓకే, గుడ్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎస్, ఓకేనా? ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? మళ్ళీ ఒక అంటే ఇంకొంచెం ఉంటుంది, దీనికి అయిపోయింది. లాస్ట్కి వచ్చేసింది. అది ఏంటంటే 21:49 10 అవుతుంది. ఎనీవే, చదవండి చక్కగా. చాలా మంచి సబ్జెక్టు, ఉపయోగం ఉంటుంది. ఆ తర్వాత రిజల్ట్స్ కూడా అందరూ అప్లోడ్ చేశారు. తొందరపడొద్దు. రెజ్యూమ్స్ అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తొందరపడొద్దు. టైం ఉంది దానికి. దాని ప్రకారం కాల్స్ వస్తాయి. అయితే జాబ్ డిస్క్రిప్షన్ లో కనపడిన ప్రతిదీ నేను నేర్చుకోవాలని ట్రై చేస్తే యూ విల్ బికమ్ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ ఐటీ ఇండస్ట్రీ. జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న ప్రతిదాన్ని చదవాలా, ప్రతిదాన్ని నేర్చుకోవాలా, ప్రతిదాన్ని తీసేయాలంటే యూ విల్ బికమ్ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా. నీకేమొచ్చో అది రాసుకో రెజ్యూమ్ మీద. నా వయసు ఇది, నా ఏజ్ ఇది, నాకు ఎక్స్పీరియన్స్ ఇది. నాకున్న ఎక్స్పీరియన్స్ లో 4 ఏళ్లలో క్లయింట్ తోటి ఈ విధంగా నేను పనిచేశాను, ఆర్గనైజేషన్ ఈ విధంగా పనిచేశాను. సో ఐ వర్క్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. బ్యాంకింగ్ సెక్టర్ లో ప్రాజెక్ట్ లో పనిచేసా, ఈ కామర్స్ ప్రాజెక్ట్ లో పనిచేసా, ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్ లో పనిచేశాను. సో ఆ పనిచేసిన వాటిలో క్లయింట్ వీడు, ఈ క్లయింట్ ఈ విధంగా నన్ను వాడుకున్నాడు. కొన్ని సందర్భాల్లో AWS లో ఈ సర్వీసుల మీద పని చేయించాడు, కొన్ని సందర్భాల్లో డెవాప్స్ లో ఈ టూల్స్ మీద పని చేయించాడు, కొన్ని సందర్భాల్లో లైనక్స్ మీద ఇలా పని చేయించాడు. అంతేగాని ఇలా చెప్పడం మొదలు పెడితే వాడు నిన్ను తీసుకుంటాడు. మీరు ఏంటంటే ముందుగానే భయపడుతున్నారు అనమాట. ఏంది? జాబ్ డిస్క్రిప్షన్ లో అన్ని ఉన్నాయి, అయ్యో ఇవన్నీ మాకు రావే, అటైతే ఈ జాబ్ నాకు రాదులే. నో 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 నో. వాడు అన్ని ఇస్తాడు బాస్. నువ్వు రాయాల్సింది నువ్వు పెట్టి అప్లోడ్ చేయ రెజ్యూమ్. నువ్వు చేయాల్సింది నువ్వు పెట్టి నువ్వు అప్లోడ్ చేసే రెజ్యూమ్ని, అంతే. వాడు అన్ని ఇస్తాడు. కానీ వాడికి కావాల్సింది కూడా కొన్ని వచ్చిన వాళ్ళే మాత్రమే కావాలి. అలాగా అంటే ఆ జాబ్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ అనేది నీ ఒక్కడి కోసం ఇచ్చింది కాదు. అలాగా ఒక 10 మందిని తీసుకుంటానికి ఇచ్చింది జేడి అది. చాలా మంది ఎట్లా ఫీల్ అవుతారు తెలుసా? అంటే ఇప్పుడు సపోజ్ ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఉంది, జాబ్ డిస్క్రిప్షన్ లో అన్ని రాశాడు వాడు. ఇలా 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 మొత్తం చాలా రాశాడు. వీటన్నిటిలో ఏం చేస్తాడంటే ఈ కాన్సెప్ట్ల వరకు ఒక వ్యక్తిని తీసుకుంటాడు, ఈ కాన్సెప్ట్ వరకు మరొక వ్యక్తిని తీసుకుంటాడు, ఈ కాన్సెప్ట్ల వరకు మరొక వ్యక్తిని తీసుకుంటాడు. ఎట్లా తీసుకుంటాడు మరి? ఆ జాబ్ డిస్క్రిప్షన్ అనేది డిస్ప్లే చేయగానే 10 మంది అప్లై చేస్తారు, 20 మంది అప్లై చేస్తారు. అప్పుడు 20 మంది అప్లై చేసినప్పుడు ఎవరి దగ్గర ఏ సరుకు ఉందో తీసుకుంటాడు, ఆ సరుకు ప్రకారం వాడు అపాయింట్ చేసుకుంటాడు. మీరేమనుకుంటున్నారు? అంతా కల్పించాడుగా, ఈ జేడీలో ఉన్నంత రాలేదుగా, అయితే నాకు కోర్సు వేస్ట్, నాకు రాదు అని నేను ఇంటికి వెళ్ళిపోతా, లేకపోతే నా వల్ల కాదు అనుకుంటున్నాను చాలా మంది. నో నో నో, అట్లా కాదు. జాబ్ డిస్క్రిప్షన్ వేరు. జాబ్ డిస్క్రిప్షన్ అనేది 10 మందికి ఇచ్చే ఉద్యోగం. అది ఒక జాబ్ డిస్క్రిప్షన్ 10 మందికి ఉద్యోగాలు. అవి నీ ఉద్యోగం కాదు. అది నువ్వేమనుకుంటున్నావు నా ఒక్కడికే ఇది ఇస్తాడేమో. నో 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 నో. వాడు 10 మందికి ఉద్యోగాలు. అవి 10 మంది ఉద్యోగాలని నీకు పోస్ట్ చేస్తాడు. నీకు వచ్చిన సబ్జెక్ట్ చేస్తే ఆ టైంలో నిన్ను పిక్ చేస్తాడు. వేరే వాడికి వచ్చింది, వేరే వాడు ప్రాజెక్ట్ లో వేరేలాగా వర్క్ చేసి ఉంటాడు, వాడిని పిక్ చేసుకుంటాడు. ఇంకొకటి ఇంకోలాగా పిక్ చేసి ఉంటాడు, వాడిని ఇంకొకటి.
సో ఆ విధంగా మనం ముందుకు వెళ్ళాలి రియల్గా చెప్పాలంటే. అంతేగాని భయపడకూడదు దేనికి. ముందుకు సాగాల 2, 3, 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ముందుకు సాగితే వెళ్తా ఉండాలి. అంతేగాని భయపడితే ఏం జరగదు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా చేయండి. ఓకేనా? ఎందుకు అట్లాగా అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఆ భయం అనేది చాలా మందికి ఎక్కువగా ఉంది. భయం 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 ఏం భయం లేదు. నథింగ్ ఈస్ దేర్. ఈ సబ్జెక్ట్ నేర్చుకోండి, భయం తగ్గిద్ది. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, భయం పెరిగిద్ది. రోజుకి యాడ్ అవుతా ఉంటది, కంటెంట్ యాడ్ అవుతా ఉంటది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ల్యాండా, క్లౌడ్ ఫ్రంట్, క్లౌడ్ ట్రైల్, ఆ 3 వస్తాయి మళ్ళీ. ఆ తర్వాత మళ్ళీ స్క్రిప్టింగ్ వచ్చింది, మళ్ళీ అయి చదువుకోవాలా. స్క్రిప్టింగ్ తర్వాత ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమర్ అయి చదువుకోవాలా. అట్లా ఇవన్నీ చదువుకున్న తర్వాత నేను రెజ్యూమ్ పెడతా అనేవాళ్ళు అసలు పనికిరారు నాకు తెలిసి. ఇక ఐటీకే ఇవన్నీ చదివి మొత్తం చేసి ఐటీకి పనికిరారు. ఎందుకు? మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెడితే నాలుగు నాలుగు 4 నెలలు పట్టిద్ది. ఇక 4 నెలలు మళ్ళీ పట్టిద్ది. నేను ఏదంటానంటే పూర్తి స్థాయిలో ఈ పాటికి అన్ని చదివేసి ఉండాలి. దీంతో పాటు రెజ్యూమ్ పెట్టుకో. ఎస్, ఒక 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఏమేం చేస్తాడో అవి సరిపోతాయి అంతే. ఇక అల్లది కావాలి, అల్లది కావాలి, అల్లది కావాలనేది ఊరక ఆ సాకుగా చూపించి మాత్రం దయచేసి పేరెంట్స్ మోసం. నో నో నో, నథింగ్ ఈస్ దేర్. టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. ఐటీ ఇండస్ట్రీ ఇది అకాడమిక్ స్టైల్ అనుకున్నా ఏంటి? అకాడమిక్ స్టైల్లో ఒక పెద్ద బుక్ ఉంటుంది, అది 2000 పేజెస్, అది మొత్తం మీద పరీక్ష పెడతారు. అది అయిపోయిన తర్వాత మనకు పాస్ మార్కులు వస్తాయి. ఇది అలా కాదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక టీమ్ లోనే 10 మంది డెవాప్స్ ఇంజనీర్ పనిచేస్తాడు. 10 మంది డెవాప్స్ ఇంజనీర్లో ఒకటి టెరాఫామ్ మీద పనిచేస్తాడు, ఒకటి యాన్సిబుల్ మీద పనిచేస్తాడు, ఇంకోటి మీద పనిచేస్తాడు, ఇంకోటి అట్లా. ఇంకోడైతే క్యూబర్నెటిస్ డాకర్ మీద పనిచేస్తాడు, ఇంకోడైతే సిఎస్సిడి మీద పనిచేస్తాడు, ఇంకోడైతే బిల్డ్ రిలీజ్ మీద పనిచేస్తాడు. అట్లా చెప్పలేం. డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ డిఫరెంట్. బట్ జేడీ మాత్రం చాలా పెద్దది ఉంటుంది. బట్ జేడీలో ఉన్న విషయాలు మాత్రం నిన్ను అడుగుతాడు. బట్ నాకు వచ్చిన స్టైల్ ఇది, నా వర్క్ ఇది, నా ఎక్స్పీరియన్స్ ఇది, నేను ఇంత పని చేశాను నువ్వు చెప్పుకోగలగాల. నిన్ను నువ్వు పూర్తి స్థాయిలో అక్కడ సమర్థించుకోవాలా. నాది ఇది, నా వర్క్ ఇదే. అప్పుడు నీకు అర్థమైంది. అప్పుడు నీకు భయం తగ్గింది. అప్పుడు నీకు ఈజీగా సెట్ అవుతాం అట్లా. భయాన్ని వేయటమే. అయితే ఫ్రెషర్ గా ఉన్న ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. వచ్చేదాకా మనం ఫ్రెషర్స్ ఆగాల. ప్రెషర్స్ ఆగలేకుండా మళ్ళీ దీనితో పాటు ఇంకా 4 కోర్సులు నేర్చుకుంటే జీవితం గందరగోళం అయింది. దయచేసి మళ్ళీ అది కూడా చెప్తాను. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఐటీ మార్కెట్ లో చాలా జాగ్రత్తగా ఉండాలా. వేరే వేరే అడ్డదారులు కూడా తప్పొద్దు. తొక్కితే ఏంటంటే కొంచెం ప్రాబ్లం అయింది. సబ్జెక్టులు చదవలేని వాళ్ళు అడ్డదారులు దొక్కుతారు ఈజీగా, అది కన్ఫర్మ్. సబ్జెక్ట్ చదవలేని వాళ్ళు బద్దకస్తులు, అడ్డదారులు దొక్కడం కామన్. అందుకని నేనేమంటానంటే లైవ్ సెషన్స్ కి రమ్మని చెప్పండి ఎవరినైనా సరే. లైవ్ సెషన్స్ కి వస్తే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, స్టడీలో బాగుంటుంది, నీట్ గా ఉంటుంది, క్వశ్చన్లు ఆన్సర్లు అడగడానికి అవకాశం ఉంటుంది. అసలు డౌట్లు రావు. అదే దీన్నే రికార్డింగ్ మోడ్ లో వినే వాళ్ళకి ఏంటంటే కొంచెం తడబాటు ఉంటుంది. అంటే సబ్జెక్ట్ మీద పట్టు సాధించలేరు. ఎందుకంటే అది మనం నానా రకాలుగా నాన్ సెన్స్ పనులన్నీ చేస్తే ఈ వీడియో రికార్డింగ్ ఉంటాం. అంతేగాని క్లాస్ విన్నట్టు వినం కదా. ఇప్పుడు క్లాస్ అంటే సరే కేకే ముందున్నా వెనకున్నా ఏదున్నా సరే కనీసం మనం మనం ఆత్మవిమర్శ చేసుకోవడానికైనా క్లాస్ కేకే చెప్తున్నాడు కాబట్టి ఏదో వినటానికి ట్రై చేస్తాం. అసలు ఎవడు లేకుండా ఏం లేకుండా అదేదో యూట్యూబ్ లో పెట్టిన దాన్ని ఒకసారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అని అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అందుకని క్లాసులకు రావాలి ప్రతిరోజు. దయచేసి క్లాసులు మానవద్దు. ప్రతిరోజు మీరు రండి. ఎంతమంది అయినా సరే క్లాసులకు వస్తే ఏంటంటే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో let us stop here for today and we discuss tomorrow. Okay, thank you so much and see you tomorrow, my friends. Okay, thank you.